శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ బాబా చెప్పిన విధి ప్రకారము దాత, విధాత, వరదాత అన్న స్థితి ఏదైతే ఉందో బాబా సమానమైన స్థితి, ఆ స్థితిలో సేవలు చేస్తున్నానని అనుకుంటున్నాను. సో మళ్ళీ అందరికి ఒక్కసారి మీ మెమరీ రిఫ్రెష్ చేయడానికి, మనం ఉదయం నిద్ర లేవగానే కనిపించేది శివ బాబానే మనకి. ఆ తర్వాత తండ్రితోటి బుద్ధి యోగాన్ని జోడిస్తాము. జోడించిన తర్వాత మనం ఏదైతే చెయ్యాలని అనుకుంటామో మన సేవల గురించి కానీ, మనము బాబాతోటి మనకున్న జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు గాని, ఈ ఆత్మిక సంభాషణ అంతా బాబాతో చేస్తాము. ఆ తర్వాత నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాను అన్న సంకల్పం ద్వారా మనము పరంధామం నుండి సాకార లోకానికి సేవకొచ్చి, మన ఇల్లు సేవాస్థానము, శివాలయము, నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని అని శివబాబా తోటి కలిసి శివాలయంలో మనం సేవాధారులమై సేవ చేస్తూ పోవాలి. స్థితి ఎంత ఉన్నతంగా ఉంటుంది అని అంటే, ఆ తర్వాత మనం ఆత్మిక స్థితిలో ఉంటున్నాం కాబట్టి సహజంగా మన ప్రవర్తన అన్నది శ్రేష్టంగా ఉంటుంది. ఇది బాబా చెప్పిన విధి. ఈ పద్ధతి కాకుండా మనము కింది నుంచి పైకి వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఒక శక్తి తీసుకుని అందరికి ఇచ్చి ఇలా బాబా చెప్పని విధుల ద్వారా వెళితే గనక మార్పు అన్నది ఉండదు. సో కాబట్టి విధి ఏంటన్నది మనకు మెయిన్ ముందు తెలియాలి. అసలు ఆయన ఏం చేయమంటున్నారు ఏంటి అని. సో ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో ప్రేమ, గౌరవము ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాము. సంబంధాల పరంగా ముఖ్యంగా మనకు ఉండాల్సిన గుణం ఇవ్వడము, దాత స్థితి. సో దాత, విధాత, వరదాత అన్నది అందరికీ ఫిక్స్ అయిపోవాలి. స్థితి విషయానికి వచ్చేసరికి సింపుల్ గా దాత, విధాత, వరదాత. తర్వాత సేవల విషయానికి వచ్చేసరికి నిర్బలులకు బలాన్ని ఇచ్చామా, నిస్సహాయులకు సహాయం చేశామా, నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేశామా, ఈ విషయాలు గనక గుర్తుంటే మీ సేవలు పక్కా జరిగిపోతాయి. సో ఇప్పుడు ఈ రోజు ఈ మురళి ఏదైతే అంటున్నామో 21 జనవరి 1979 అందరూ కంపల్సరీగా ఎదురుగా మురళిలు పెట్టుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ మురళి ఇది. ఈ మురళి గనక అర్థమైతే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకే తెలుస్తుంది. సో మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అసలు ఇంతకు మనం చెయ్యాల్సింది ఏంటి అన్న విషయం కూడా అవగాహన వస్తుంది. సో కాబట్టి మురళి వినేటప్పుడు కొంచెం మన ఏమంటారు దాని మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఫీలింగ్స్ హర్ట్ అవ్వచ్చు. గడిచిపోయిన గతాన్ని చూసుకున్నప్పుడు అయ్యో చేయలేకపోయామే, ఇలా చేసామని కూడా మనసు కూడా బాధపడొచ్చు. కానీ ఫుల్ స్టాప్. ఈ రోజు మనకు మార్చుకునే అవకాశం వచ్చింది. ఆ విషయానికి సంతోషించాలి. ఎందుకంటే మురళిలో బాబా చెప్పిన విధి చూస్తే చాలా చోట్ల మనం అది పాటించలేదని అనిపిస్తుంది. సో కాబట్టి కొంచెము గుండె ధైర్యం చేసుకుని వినండి. కొన్ని విషయాలు చేదుగా కూడా అనిపించవచ్చు. కానీ మందు చేదుగుంటేనే రోగం నయం అవుతుంది.
మనం అలా ఎప్పుడు చూసినా అవతల వాళ్ళు తియ్యగా మాట్లాడాలని చెప్పి తియ్యగోలీలే వేసుకుంటాము అనంటే అంత ఈజీగా రోగం నయం కాదు. ఎందుకంటే 63 జన్మల నుంచి ఉన్న దేహాభిమానం ఇది. ప్లస్ మనం చేసుకున్న పుణ్యానికి జ్ఞానంలోకొచ్చినా గాని శివబాబాకి వ్యతిరేకంగానే వెళ్ళాం మనం. ఆయనకి వ్యతిరేకంగా వెళ్తున్నామన్న విషయం గూడా మనకు తెలీదు. దానివల్ల ఆయనకొచ్చిన నష్టమేం లేదు గానీ, మనమే ఇక్కడ నష్టపోతున్నాం. సో, కాబట్టి జ్ఞానం వినాలి అంటే మనకు నిజాయితీ, ధైర్యం అన్నది గూడా చాలా అవసరము. ఎందుకంటే స్వని పరిశీలించుకున్నప్పుడు అయ్యో! తప్పు చేశామే అన్న ఫీలింగ్ రావచ్చు. అందుకే మళ్ళీ చెప్పాను. ఫీలింగ్స్ హర్ట్ అవ్వచ్చు. మనోభావాలు దెబ్బతినొచ్చు మీవి. కానీ ఫుల్ స్టాప్. అంత డెప్త్‌లోకెళ్ళాల్సిన అవసరం లేదు. అయ్యో! ఇలా చేసేసాము, అలా చేసేసామని. ఆయన సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి సరిదిద్దుకుంటాం. సో, ఇప్పుడు మనం చదవబోయే మురళి 25th January 1979. సో, ఏ మురళి అయితే చదవబోతామో అది మనము సమర్థ సంకల్పాల ఖజానా గ్రూప్‌లో వేస్తాం కాబట్టి, మళ్ళీ ఇక్కడ గ్రూప్‌లో చాట్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంక మనం ప్రతి నిమిషం మన బుద్ధి వాడుకుంటూ వెళ్ళిపోవాలి. పుస్తకాలు తీసి ముందే ఎదురుగా పెట్టుకోవాలని చెప్పి ఎంత కాదనుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నా మేమిక్కడ ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తున్నాం. సో, కాబట్టి వాట్సాప్ గ్రూప్ చూసేసుకుంటే మీకు తెలిసిపోతది. మళ్ళీ ఇక్కడ చాట్‌లో పెట్టేసి అందరిని ఇబ్బంది పెట్టి, ఈ చిన్న విషయాలన్నీ ఇంకా మానుకొని ఇంకా క్రమశిక్షణ అన్నది వచ్చేసేయాలి మన ప్రవర్తనలో. సో, రేపు ఈ మురళి గనక ఈ రోజు కంప్లీట్ అవ్వకపోతే రేపు ఇదే కంటిన్యూ అవుతది కాబట్టి మీకు అవగాహన ఉండాలి. ఏ మురళి అవుతాం. మళ్ళీ వచ్చి మళ్ళీ చాట్‌లో మెసేజ్ పెట్టొద్దు. సో, అంటే అంత అలర్ట్‌నెస్ ఉండాలి స్టూడెంట్స్‌లో. అంతేగాని ఏ రోజుకి ఆ రోజు మేము మైండ్‌ని ఫ్రెష్‌గా పెట్టుకొని వస్తాము అంటే మాత్రము వ్యర్థ సంకల్పాలకి తీసేసి మైండ్ ఫ్రెష్‌గా పెట్టుకోవాలి గానీ, బాబా జ్ఞానానికి సంబంధించితే మాత్రం ఆ జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకోవాల్సిందే. సో, ఈ మురళి యొక్క శీర్షిక గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం. సో, మనం ఇప్పటికి చాలా సార్లు చెప్పుకున్నాము సంబంధాల పరంగా ఎప్పుడైనా సమస్యొచ్చేది గౌరవం దగ్గరే గానీ డబ్బు దగ్గర కాదు. ఎందుకంటే డబ్బు ఉన్న దగ్గర గూడా సమస్యలొస్తున్నాయి. సో, మనం సంబంధాల పరంగా ఏం చెప్పుకున్నాం? ఏదైనా సంబంధాన్ని నిర్వర్తించాలంటే ఇవ్వాలి అన్న ఉద్దేశమే ఉండాలి. తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు తాత్కాలికంగా ఆ సంబంధాలు నిలబడతాయి. ఎప్పుడైతే అవతల వాళ్ళ నుంచి మనకేమీ రావట్లేదో, ఈ సంబంధం వల్ల నాకు ఉపయోగం ఏంటి? ఆ సంబంధం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి సంబంధాలు మానుకునేస్తున్నారు. ఫోన్‌లు చేసేటప్పుడు గూడా ఎప్పుడైనా చేస్తే వాళ్ళ వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటే చేస్తాం. వాళ్ళ వల్ల ఏ ఉపయోగము లేదు అనంటే ఫోన్‌లు చేయడం మానేస్తారు. అంటే అక్కడ ఏంటి సంబంధం యొక్క పునాది ఇవ్వడం కాదు. అక్కడ తీసుకోవడం అన్న ఉద్దేశంతోటుంది. కానీ ఈ రోజు మనకు ఏ సంబంధం ద్వారా ఏది రావట్లేదు. మనమే ఇవ్వాల్సొస్తుంది అనంటే అది మనకు సేవ చేసే అవకాశం వచ్చినట్టే కదా! మనం తీసుకునే పొజిషన్‌లో ఉన్నామంటే దాత స్థితిలో లేనట్టు గదా! సో, ఈ రోజు మనకు అవకాశాలు లేవు. మేమేం సేవలు చేయాలి, పెట్టాలి అని ఇవన్నీ ఆలోచించేవాళ్ళు, ఈ రోజు అవతల వాళ్ళు మనకేమి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అంటే, మనం ఇచ్చే స్థితిలో ఉన్నాం కదా! ఆ విషయాన్ని గుర్తించాలి కదా! మన దగ్గర ఖజానాలున్నాయి. ఖజానాల గురించి చెప్పుకున్నాం. వాటి వల్ల ప్రాప్తులేంటో తెలుసుకున్నాం. సో, మనం ఇచ్చే పొజిషన్‌లో ఉన్నప్పుడు ఎవరో మనకేదో ఇవ్వకపోతే, మనమెందుకు వెనక్కి తగ్గిపోతున్నాం వాళ్ళు మనకేమి ఇవ్వట్లేదని. అందుకే ఈ రోజుల్లో సంబంధాలు నిలబడట్లేదు. బ్రేకప్స్ అంటున్నారు. ఇటు యూత్ చూస్తే లవ్ బ్రేకప్స్ అంటున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళేమో సెపరేషన్ అంటున్నారు. డైవర్స్ అంటున్నారు. దేనికోసం ఈ రిలేషన్‌షిప్స్ మాకేం రానప్పుడు అంటున్నారు. కనీసం ఇంత మనశ్శాంతి కూడా లేదు మాకు. కనీసం మనశ్శాంతి కూడా లేనప్పుడు ఎందుకు ఈ సంబంధాలు మెయింటైన్ చేయాలి అంటున్నారు. సో, మనశ్శాంతి అన్నది వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశమే లేదు. బాబా మనకి మెట్ల చిత్రం జ్ఞానం చెప్పేశారు. మీరు మెట్లు దిగుతూ వచ్చారు. మొత్తం అంతా పోగొట్టుకున్నారని చెప్పిన తర్వాత గూడా, నాకు ఫలానా వాళ్ళ నుంచి నాకు శాంతి రావట్లేదు అనంటే, ఇంక మనకి ఏం అర్థమైనట్టు సబ్జెక్టు? రాదు కాబట్టే ఆయనొచ్చి కూర్చున్నాడు. ఇదిగో నా నుంచి వస్తది తీసుకోండి అని. శాంతి సాగర్ దగ్గర నుంచి తీసుకోకుండా బికారుల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నాకు శాంతి ఇవ్వు. అసలు ఈ సంబంధంలో నాకేం గౌరవమే రావట్లేదు. ఈ సంబంధం ద్వారా నాకు కనీసం మనశ్శాంతి కూడా లేదు. మనశ్శాంతి కావాలని అడగడం కూడా తప్పేనా? అని ఉల్టా మమ్మల్నే క్వెషన్ చేస్తూ ఉన్నారు. మీరు బికారుల దగ్గరికి వెళ్ళిపోయి నాకు మనశ్శాంతి కావాలని అడిగి, మేము క్లాసులు చెప్పేటప్పుడు అక్క అడగడం కూడా తప్పేనా అంటే, ఖచ్చితంగా అది తప్పుడు నిర్ణయం అనే అంటాను. ఎందుకంటే సంగమంలో మనమంతా పోగొట్టుకున్నామన్న విషయం మెట్ల చిత్ర జ్ఞానంలో చెప్పేసాడాయన. ఇప్పుడు సంగమంలో గనక చూస్తే, బాబా ఇచ్చే ఖజానాలు వాడుకోకుండా పోగొట్టుకుంటున్నారు. సో, ఎందుకు మనం పోగొట్టుకున్నామంటే, పోగొట్టుకునే సంస్కారాన్ని రికార్డ్ చేసాం ఇక్కడ మనం.
ఈ రోజు బాబా మనకు సేవా అవకాశాలు ఇస్తే, సేవా అవకాశాలు పోగొట్టుకుంటున్నాం సాకులు చెప్పుకుంటూ పోయి. సో ప్రతిది సంగమంలోనే పోగొట్టుకునే సంస్కారాన్ని రికార్డ్ చేసేసుకున్నాం మనం. ఇంక అన్ని ఇప్పుడే పోగొట్టుకునింటే, ఇప్పుడు సంపన్నంగా అవ్వకుండే బికారులుగా వచ్చి, బికారులుగా బతికి మేము బికారులుగా వెళ్ళిపోతాం అంటున్నారు. సో అప్పుడు ఎట్లా మనం సంపన్నంగా అవుతాము? మెట్లు దిగిందెవరు? మనమే కదా! ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఎక్కే కళలోకి రండి. సో మనం రికార్డింగే ప్రాపర్‌గా ఆ రకంగా చేసుంటే అసలు ద్వాపర కలియుగాలు వచ్చుండేవే కాదు. సో ద్వాపర కలియుగాలు వచ్చాయి అనంటే మనం ఆయన ఏదైతే వద్దని చెప్పాడో దాన్నే చేశాం కాబట్టి. సో అందుకే ఏమైపోయింది, మనం రికార్డింగ్ ఆ రకంగా చేశామని చెప్పి ద్వాపరం నుంచి మళ్ళీ ఆయన పాత్ర స్టార్ట్ అయిపోయింది. ద్వాపరం నుంచి భక్తి స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎందుకు సృష్టిలో అందరాత్మలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక 33 కోట్లని ప్రపంచంలోకి తెచ్చి మిగిలినోళ్ళని తీసుకురానంటే కాదు కదా! సో ఇక్కడ ఈ రోజు బ్రతకాలి, ఏదో సాధించాలి, పొందాలన్న తపన చాలా మంది, అమ్మో! మాకసలు బతకాలని లేదు, వెళ్ళిపోదామని అంటారు. నిజంగా ఆ పరిస్థితి వస్తే వదిలిపోతారా అనంటే పోరు. ఊరికే మాటలంతే. వెళ్ళిపోతాము, ఎప్పుడు జరుగుతదా వినాశనం, అబ్బా! అయిపోతే పీడ పోతది, ఇవన్నీ ఎన్నో మాట్లాడుతుంటారు. కానీ మళ్ళీ ప్రాక్టికల్ చూస్తే మాత్రం అన్ని పట్టుకొని పాకులాడుతూనే ఉంటారు. సరే ఎలాగో పోయేది కదా అని చెప్పి ప్రశాంతంగానే బతుకుతున్నారంటే అది లేక. సో ఇప్పుడు ఈ మురళి స్టార్ట్ చేస్తాను. సో ఇందులో ఏం చెప్పారు అన్నది తెలుసుకుందాము. సర్వులకు తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు అయిన శివబాబా మాట్లాడుతున్నారు. ఈ రోజు భాగ్య విధాత బాబా సర్వ భాగ్యశాలి పిల్లలను చూసి విశేషంగా ఆది నుండి అంతిమం వరకు ఒక విషయం యొక్క రికార్డు చూస్తున్నారు. ఏ విషయం? గౌరవం యొక్క రికార్డ్ చూస్తున్నారు. గౌరవం అనేది బ్రాహ్మణ జీవితానికి వృద్ధి కలకు సాధనం. ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో ఆ విశేష ఆత్మ వర్తమాన సమయంలో మరియు జన్మ జన్మాంతరాలు ఇతరాత్మల ద్వారా గౌరవం పొందటానికి పాత్రులుగా అవుతారు. సో గౌరవం అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే దేన్ని రెస్పెక్ట్ చేయాలి? ప్రతి ఆత్మలోని స్వధర్మాన్ని రెస్పెక్ట్ చేయాలి. గౌరవము, రెస్పెక్ట్ బాబా భాషలో సమానము, ఇవన్నీ ఒకటే. సో మర్యాద అన్న ఒక పదం కూడా ఉంది. ఈ మర్యాద అన్న పదానికి అర్థం ఏంటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. మర్యాద అన్న గీత, సీత విషయంలో చెప్పారు కదా, మర్యాద అన్న గీత దాటారు అని. సో ఈ రోజు బాబా పెట్టిన సంగమయుగి మర్యాద ఏంటి? ఎవరిని చూసినా వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్నది మర్యాద అన్న గీత గీశాడు. కానీ మనం ఈ రోజు చూసి నామరూపాల్లో చిక్కుకున్నాము అంటే మర్యాద అన్న గీత దాటాం. సో మర్యాద అంటే ఏంటి, గౌరవం అంటే ఏంటి అన్నది క్లారిటీ అందరికి వచ్చేసారు. ఈశ్వరీయ మర్యాదలు అని అంటారు. ఇక్కడ బాబా గౌరవం గురించి చెప్తున్నారు. సో ఒక పదము గౌరవము, ఇంకొకటి స్వమానము అనొచ్చు. స్వ ప్లస్ మానము, సెల్ఫ్ రెస్పెక్ట్. సో దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలి? ఈ రోజు ఆత్మ యొక్క స్వధర్మానికి గౌరవం ఇవ్వాలి. సో స్వధర్మాన్ని చూస్తే సహజంగా గౌరవం అన్నది వచ్చేస్తుంది. సో దాన్ని ఎలా ఈ రోజు మనం వృద్ధి చేసుకోవాలి అన్నది ఇక్కడ చెప్తూ, గౌరవం అనేది బ్రాహ్మణ జీవితానికి వృద్ధి కలకు సాధనం. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే డ్రామాలో వృద్ధి కళ, ఎక్కే కళ, దిగే కళ అని 2 కళల గురించి చెప్పాడు. సో ఈ రోజు మనం మెట్లెక్కాలి, వృద్ధి కళలోకి రావాలి అని అంటే ముఖ్య సాధనం గౌరవము. అంటే ఎవరిని చూసినా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూసి గౌరవం అన్నది ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో ఆ విశేష ఆత్మ వర్తమాన సమయంలో మరియు జన్మ జన్మాంతరాలు ఇతరాత్మల ద్వారా గౌరవం పొందడానికి పాత్రులుగా అవుతారు. కర్మ ఫిలాసఫీది. సో ఇప్పుడు ఎవరెవరైతే మాకు రెస్పెక్ట్ లేదు, మాకు రెస్పెక్ట్ ఎవరిస్తారు, మా భక్తులే అంతే, మేము చేసుకుందే అంతని ఏడుపులు ఎవరైతే ఏడుస్తున్నారో ఈ వాక్యాన్ని చదువుకోండి. ఈ రోజు మీ జీవితంలోకి గౌరవం రావట్లేదంటే మీరు ఇవ్వలేదని అర్థం. సో చట్టమే బాబా ఆ రకంగా రాశాడు. మీరు ఇస్తే తిరిగి వస్తది, మీరు ఇవ్వకపోతే రాదు. సో ఎలా ఇవ్వాలి గౌరవము, ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలన్నదే ఈ మురళి యొక్క సారాంశం. మురళి మొత్తం బాబా గౌరవం గురించే డీల్ చేశారు. సో అందుకే క్లాస్ స్టార్ట్ అయినప్పుడు అదే చెప్పాను. మీ ఫీలింగ్స్ హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి బాబా మీకు ఉన్నతికి తీసుకు వెళ్ళడానికి చెప్తున్న మురళి అనుకోండి. అంతే తప్పితే అయ్యో ఇవన్నీ చేయలేదు కదా, ఇలా అయిపోతుందేమో, రికార్డ్ అయిపోయింది కదా ఏంటని చెప్పి బాధపడాల్సిన విషయం కాదు, సరిదిద్దుకునే విషయం ఇది. సో కాబట్టి ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో ఆ విశేష ఆత్మ వర్తమాన సమయంలో మరియు వర్తమాన అంటే బాబా 2 ప్రాప్తులు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం.
సో ఇప్పుడు నుంచన్నా కనీసం అందరికి గౌరవం ఇవ్వడం అలవాటు చేసుకుంటే అది మనకు తిరిగి వస్తుంది. మనం ఇప్పుడు కూడా ఇవ్వలేదు అనుకోండి, ప్రత్యక్ష ఫలమే రానప్పుడు భవిష్య ఫలం కూడా వచ్చే అవకాశమే లేదు. సో ప్రత్యక్ష ఫలాన్ని చూసుకుని భవిష్య ఫలం ఏంటా అన్నది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. అసలు మనం అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నామా? ప్రత్యక్ష ఫలం తిరిగి వస్తోందా మనకి అని. సో అది ఏంటా అన్నది వాక్యాల్లో ఉంటది. నేను చదువుతాను. బాగ్దాదా కూడా సాకార సృష్టిపై పాత్రని అభినయిస్తూ ఆది కాలం నుండి పిల్లలకి గౌరవం ఇచ్చారు. పిల్లలని స్వయం కంటే శ్రేష్టంగా భావించి పిల్లల ముందు స్వయం సమర్పణ అయిపోయారు. మొదట పిల్లలు, తర్వాత బాబా అంటూ పిల్లలను శిరో కిరీటాలుగా చేశారు. పిల్లలే డబుల్ పూజ్యులుగా అవుతారు. పిల్లలే బాబాని ప్రత్యక్షం చేయడానికి నిమిత్తం అవుతారు. సో ఇక్కడ ఏమవుతుంది, మొదటి నుంచి ఈ రోజు పరమాత్మ ఏదైతే మనకి ఈ రోజు ఈ జ్ఞానాన్ని తెలియచేసి మన ఉన్నతి కోసం పాటుపడుతున్నాడో ఇది గౌరవానికి సూచన. ఈ రోజు ఎవరైనా మన ఉన్నతి కోసం మనకి మంచి చెప్తున్నారు, మన ఉన్నతి కోసం పాటు పడుతున్నారు అనంటే అది వాళ్ళు మనకి ఇచ్చిన గౌరవం. అది మనం ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం. ఎప్పుడు చూసినా అది తప్పంట, ఇది ఉండొచ్చు. కొంతమంది నస పెట్టేసినట్టు కూడా పెట్టేస్తూ ఉంటారు, కాదనట్లేదు. కానీ అట్లీస్ట్ శివబాబు అయితే అలా కాదు కదా. శివబాబు అయితే పూర్తిగా మన గురించే కదా చెప్తుంటారు. కానీ మురళిలో చెప్తే బాబా రోజు చెప్పిందే చెప్తాడు, చెప్పిందే చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు? మనము నష్టపోతున్నాం కాబట్టి. ఆయన మాట మనం వినకపోయినంత మాత్రాన ఆయనే మూడ్ ఆఫ్ చేసుకొని కూర్చోడు. మనమే దుఃఖాన్ని అనుభవిస్తాం, మనమే నరకం అనుభవిస్తాం. మళ్ళీ ఇదిగో మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, నేను ఎంతో బాధపడ్డానని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? మీరు చేయలేదు కాబట్టి. పురుషార్థం చేసుకుని అందరికి గౌరవం ఇవ్వండి అని చెప్తే మీరు ఇవ్వలేదు కాబట్టి, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా ఇవ్వకపోయేసరికి ఏడుపు మొదలు పెట్టేస్తున్నారు. వాళ్ళు నాకు గౌరవం ఇవ్వలేదు, నన్ను ఎంతో అవమానించారు, వాళ్ళు అలా మాట్లాడుతుంటే అసలు ఏంటదేదో గుణపాలు దిగిపోతున్నాయి, నా మనసంతా బాధపడిపోయింది, నన్ను ఇంత నూరేశారు, చించేశారు, చీల్చేశారు, మాటలతోటి ఇంత ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీరు చేసుకోలేదు కాబట్టి. చేసుకుంటే పుణ్యం రాకపోవడం అంటూ ఉండదు. చెయ్యలేదు, రాలేదు, రాకపోయేసరికి ఏడుపులు మొదలెట్టేస్తున్నాయి. సో ఏడుపులు మొదలు పెట్టినప్పుడన్నా చూసుకుని, అరే నేను ఎక్కడో నా పురుషార్థంలో లోపం వచ్చింది, నేను ఎక్కడో వ్యక్తులకు గౌరవం ఇవ్వలేదు అన్నది అప్పుడన్నా రియలైజ్ అవ్వాలి కదా. అప్పుడన్నా రియలైజ్ అయ్యి చేయడం మొదలు పెట్టాలి. సో అలా చేస్తూ పోతుంటే ఏమైతది, మనం గౌరవం ఇస్తున్నా కొద్దీ అవతల వాళ్ళు ఇంకా ఇంకా లోకువ చేస్తారు మనని. ఎందుకు ఇంకా ఇంకా లోకువ చేస్తారు? మనం దృఢంగా అవ్వాలని, మనం సర్వస్వ త్యాగులం అవ్వాలని. ఈ జ్ఞానం గనక అర్థమైతే చేయడం చాలా ఈజీ. అది అర్థం కానప్పుడే సమస్యలు వస్తాయి. నిన్న కూడా నేను మీకు లవ్ అఫేర్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి ఏంటన్నది అదొక అవగాహన ద్వారా చేయాల్సిన విషయమే గాని తపస్సు ద్వారా కాదది. ఈ రోజు జీవితంలో సమస్యలు ఉంటే ఎందుకు సమస్య వచ్చిందన్న అవగాహన అన్నది తెలుసుకుని మనం చేస్తే తీసిపోతుంది. కానీ అలా కూర్చుని నేను బాబా రూమ్ లో కూర్చుని నేను అలా పాటలేసుకుని కూర్చుంటా అంటే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో సమస్య ఎందుకు వచ్చిందన్న అవగాహన ఎలా పెరుగుతుంది? కార్మిక్ ఫిలాసఫీ మీద అక్కడ మనకి అవగాహన ఉండాలి కదా. సో అవగాహన వచ్చేసిందంటే చేయడం ఈజీ. ఈ రోజు సంబంధాలు నిలబడాలంటే ఏ సంస్కారం ఉండాలి? ఇచ్చే సంస్కారం ఉండాలి, దాత సంస్కారం ఉండాలి. ఈ సింపుల్ పాయింట్ అర్థమైతే సంబంధాలు నిలబడిపోతాయి. సో సంబంధాలు నిలబడడం కోసం మనం కూర్చుని యోగాలు చేసేసి పెట్టేసి గంటలు గంటలు కూర్చుని నేను బాగా యోగం చేస్తున్నానంటే అవగాహన లేనప్పుడు వేస్టే కదా. అందుకే ఆయన ఫస్ట్ సబ్జెక్ట్ జ్ఞానం పెట్టి సెకండ్ సబ్జెక్ట్ యోగం పెట్టాడు. మరి ఎందుకో సెకండ్ సబ్జెక్ట్ ని బాగా పాపులర్ చేసేసారు. బాగా యోగం చేసుకోమన్నారు అని చెప్పి. యాక్చువల్‌గా ఆయన 4 సబ్జెక్టులకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆ జ్ఞానం అన్నది ఉన్నప్పుడే ఆ శక్తి తీసుకుంటే మనకి చేయడం ఈజీ అవుతది. ఈ రోజు సంబంధాలు నిలుపుకోవడానికి ఉండాల్సిన మొట్టమొదటి సంస్కారమే ఒకే సంస్కారం, ముఖ్యంగా దాత సంస్కారం అంటే ఇవ్వడము. ఒక మురళిలో ఏం చెప్పారంటే ఎక్కడైతే మీలో దాత సంస్కారం ఉంటుందో మిగిలిన సంస్కారాలు వాటంతట అవే వస్తాయన్నాడు. సింపుల్ విషయం. ఈ రోజు నేను సంబంధాలు పెట్టుకుంటున్నానంటే ఇవ్వడానికి పెట్టుకుంటున్నానా, తీసుకోవడానికి పెట్టుకుంటున్నాను. ఈ అవగాహన మనకే ఉండాలి. ఈ మాత్రం అర్థమైపోతే చేయడం ఈజీ అయిపోతది. ఇది లేకుండా అసలు జ్ఞానమే తెలియకుండా సమస్యలు రాగానే మా వోళ్ళంతా ఎందుకు ఇలా చేసేస్తున్నారని చెప్పేసి ఎప్పుడు చూసినా మేము యోగం చేసుకుంటాం. అందుకే మేము క్లాసులు చెప్పేటప్పుడు చెప్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు మేము వరదానాలు ఇచ్చేస్తున్నాము, మేము శుభకామనలు ఇచ్చేస్తున్నాం అని.
లోపల ఎప్పుడు పరివర్తన చేస్తారు? లోపల ఎప్పుడు దాత స్థితిలోకి వస్తారు? మీరు దాత స్థితిలోకి రాకుండా అప్పటిదప్పుడు మేము సంకల్పాలు ఇచ్చి అక్కడికక్కడ సెటిల్మెంట్లు చేసేస్తాము అని అంటే మేబీ కొంతకాలానికి కొంతవరకు తాత్కాలికంగా అవ్వచ్చు. కానీ శాశ్వతంగా ఎక్కడవుతది? 84 జన్మలకు సరిదిద్దాల్సిన విషయం కదిది. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే పిల్లలే బాబాని ప్రత్యక్షం చేయడానికి నిమిత్తం అవుతారు. సో బాబా ఎలా ప్రత్యక్షం అవుతారు? మన ద్వారానే అవుతారు. బాబా ప్రత్యక్షత లేని సేవలు అసలు సేవలే కాదు. అందుకే మనము 31 డిసెంబర్ 93 మురళీలు ఏం చెప్పారు? మీరు ఎన్ని సెమినార్లు, మీటింగ్‌లు ఎంత హంగామా చేసినా అదంతా తక్కువే మైకే తయారు కాలేదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? బాబా అవతరించాడన్న ధ్వని వ్యాపించనే లేదంటుంది. అందుకే మీ అందరికీ ఈరోజు ధ్వని వ్యాపించాలి అనంటే మొత్తం ప్రపంచమంతా మీరు వెళ్లి చేయలేరు. అది సాధ్యం కూడా కాదు. అందుకే మీరు ఇదేదో క్లాసులు చెప్పి, మురళీలు చెప్పేసి వదిలేయడం అని కాకుండా, మీరు నైపుణ్యాలు డెవలప్ చేసుకుని, మీ అంతట మీరు అంటే సంకల్పాలు ఇచ్చేసాము. వాచ ఎలా చేయాలని జూమ్ ద్వారా అవకాశాలు ఇచ్చాము. కొద్దిమంది ఆ అవకాశాన్ని తీసుకున్నారు. కర్మన అంటే మీ స్వరూపం ద్వారా సేవ చేయాలి. జూమ్ లోను స్వరూపం ద్వారా చేయొచ్చు. ఇప్పుడు ఏవైతే మీటింగులు పెడుతున్నామో అక్కడికి కూడా వచ్చి మీ స్వరూపం ద్వారా సంప్రదింపుల్లోకి రావచ్చు. లేదా మీ ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరు చిన్న చిన్న సంఘటనలు ఫామ్ అయ్యి అక్కడ కూడా స్వరూపం ద్వారా చేయొచ్చు. ఆ తర్వాత ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఇప్పుడు ఏదైతే క్యాన్వా సాఫ్ట్‌వేర్ నేర్పిస్తామంటున్నామో, ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా బాబా అవతరించాడన్న సందేశాన్ని ఏమేం సందేశాలు టైప్ చేయాలి అన్నది కూడా క్లాస్‌లో నేర్పిస్తాను నేను. ఆ నేర్పించినప్పుడు అవి మీరు టైప్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వెళ్తే అవి ఎక్కడికన్నా ఎళ్ళిపోతాయి. సో, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషల్లోనూ మీకు వేసి చూపిస్తాం అది ఏంటా అని చెప్పి, మీరు అన్ని భాషల్లోనూ ఆ స్లైడ్స్ గనక మీరు చేసి, మీ చేతులతో తయారు చేసి మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే, అవి ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. సో, అందుకే ఈ ఒక సేవంటూ చేశామంటే బాబా ప్రత్యక్షత అన్నది అవసరం. తర్వాత ఆ స్లైడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కింద నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అన్న విద్యాలయం పేరు వెయ్యడం అక్కడ మ్యాండేటరీ. ఎందుకంటే భగవంతుడొచ్చి ఒక విద్యాలయాన్ని స్థాపించి దాని ద్వారా చెప్తాడన్న విషయం బయటికెళ్ళాలి. దానికి సంబంధించిన మురళిలు ఆల్రెడీ గ్రూప్‌లో పోస్ట్ చేసాము. మళ్ళీ గూడా పోస్ట్ చేస్తాం. ఎందుకు విద్యాలయం పేరు ఇలా మార్చారంటే ఇదిగో ఫలానా మురళిలు ఇలా చెప్పారు అని మీరందరూ చెప్పగలగాలి. అలా చెప్పిన రోజునే శివబాబా యొక్క ప్రత్యక్షత జరుగుతది. శివబాబా అభిప్రాయం ఏంటన్నది కూడా చెప్పాం. శ్రీమతము, మన్మతం అన్న వీడియోలో స్లైడ్స్ గూడా వేసి డేట్‌లతో సహా చూపిచ్చాం. సో మీకు ఆ విషయాలన్నీ పక్కా తెలిసిపోయి ఇంకా ఇప్పటి నుంచి మీరు వాచ ఎవరన్నా ఎందుకిది వేస్తున్నారు అని అన్నారంటే ఇదిగో ఫలానా మురళిలో బాబా ఇలా చెప్పారు అని చెప్పే స్థితికొచ్చారు. సో అప్పుడు మీ ద్వారా మనస, వాచ, కర్మన ఆ తర్వాత విశ్వమంతా బాబా అవతరించాడన్న ధ్వనిని మీరు వ్యాపింప చేయాలంటే అది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారానే సాధ్యం. సో కాబట్టి మీరే చేసి మీ పరిధిలో ఎన్ని చోట్ల మీ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అన్ని అకౌంట్‌లు ఓపెన్ చేసేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు వాళ్ళు వీళ్ళన్నీ తెలిసిన వాళ్ళు ఉండే ఉంటారు. సో, ఆ ఈమెయిల్ ద్వారా అవి ఓపెన్ చేసుకుంటారు. మీ అంతట మీరవి పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, అప్పుడేమైతది మీ ద్వారా బాబా అవతరించాడన్న ధ్వని విశ్వమంతా వెళ్ళినప్పుడు ఏమవుతదంటే అందరికి ఆ విషయము తెలుస్తది. మీ ఖాతా కూడా జమవుతది. సో, మీ సేవలన్నీ బేహద్దులోకెళ్ళిపోతాయి. సో, ఈరోజు నేను ఈ జూమ్ ద్వారా క్లాసులు పెట్టి మీ అందరికి ఏ రకంగా అయితే సహయోగం ఇస్తున్నానో, ఈ సహయోగం ఇవ్వడమే ఇక్కడ గౌరవం అంటాడు. ఒకరి ఉన్నతి కోసం చేయడమే ఇక్కడ గౌరవం అంటున్నాడు. సో, ఇదే విధంగా మీరు మీ పరిధిలో మీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి ఫోన్‌లు చేస్తారా? పర్సనల్‌గా కాంటాక్ట్ చేస్తారా? ఏం చేస్తారో చేయండి. చేసి ఈ అసలు సత్య జ్ఞానాన్ని చెప్పండి. ఈ మెసేజ్ కూడా ఇప్పుడు ఇంకా సండే నుంచి నేర్పించడం మొదలు పెడతాం కాబట్టి అవి తయారు చేయండి. చేసిన తర్వాత ఒక అల మాదిరి రావాలి. ఆయన అవతరించాడని చెప్పి. సో, ఆ రకంగా మనం సేవలు చేసుకుంటూ వెళ్ళాలి. అదే అందరికి నేర్పించాలి, చెయ్యాలి. దీన్ని యాక్చువల్‌గా గౌరవం అంటారు. సో, అందుకే ఇక్కడ బాబా ఆది కాలం నుండి కూడా గౌరవం ఉంచుకున్నారు. పిల్లలే బాబాని ప్రత్యక్షం చేయడానికి నిమిత్తమవుతారు. బాబా కూడా ఆది కాలం నుండి గౌరవం ఉంచుకున్నారు. అలాగే తండ్రిని అనుసరించే పిల్లలు ఆది నుండి తమ గౌరవం యొక్క రికార్డు చాలా మంచిగా ఉంచుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా యొక్క రికార్డు ఎలా ఉంది అని. సో ఇక్కడ బాబా ప్రశ్నేసి ఆపి
గౌరవం ఉంచుకోవడంలో ఇంక ఇప్పటి నుంచి పరిశీలన అన్నది చేసుకుంటూ పోవాలి. సో గౌరవం ఉంచుకోవటంలో మొదటి విషయం బాబాపై గౌరవము, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవము, స్వయంపై గౌరవము, సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ, అజ్ఞాని ఆత్మలైనా కానీ వారిపై కూడా గౌరవం ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఇంకా ఈ మురళి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు పూర్తిగా లోతుగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ గౌరవం ఇస్తేనే మీరు ఆ సత్య త్రేతాయుగాల్లో గౌరవప్రదమైన జీవితాలు, ద్వాపర కలియుగాల్లోకొచ్చేసరికి కూడా పూర్తిగా గౌరవప్రదమైన జీవితం లాస్ట్ వరకు ఇంకా నాకు వాళ్ళు నాతోటి ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, రెస్పెక్ట్ ఇవ్వలే, నా బతుకే ఇంత అని ఏడుపులు ఏడ్చే వాళ్ళందరూ ఈ మురళి చదువుకోవాలి. చదువుకుంటే పూర్తిగా గౌరవం బాబా స్టార్టింగ్ లో 4 లైన్‌లోనే చెప్పారు. ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో విశేషాత్మ వర్తమాన సమయంలోను మరియు జన్మ జన్మాంతరాలు ఇతరాత్మల ద్వారా గౌరవం పొందడానికి. అంటే వర్తమానంలో కూడా గౌరవం రావాలి మీకు, కల్పనలో కూడా రావాలి. సో ఇది మీకు చెకింగ్ పాయింట్. మీరు పురుషార్థం కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని చెప్పి. సో అందులో గౌరవం ఉంచుకోవడంలో బాబా 4 విషయాలు చెప్పారు. బాబాపై గౌరవము, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవము, స్వయంపై గౌరవము, సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలు లేదా అజ్ఞాని ఆత్మలు ఎవరైనా గాని గౌరవం ఉంచుకోవాలి. ఈ 4 విషయాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా రికార్డ్ ఎలా ఉంది అని. 4 విషయాలలో ఎన్ని మార్కులు వచ్చాయి? 4 విషయాలలో సంపన్నంగా ఉన్నానా? లేక శక్తిని అనుసరించి కొన్నింటిలో తక్కువగా, కొన్నింటిలో ఎక్కువగా అలా ఉన్నారా? సో బాబా ప్రశ్నలు అడుగుతూ పోతూ ఉంటారు. సో నేను చదివేస్తాను, మీకు చెప్తాను. మీరు తర్వాత పరిశీలించుకోండి. మీరు యోగం చేసేటప్పుడు పుస్తకం ఎదురుంగా పెట్టుకుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మరి ఎంతవరకు గౌరవం ఇస్తున్నాం ఈ 4 విషయాల్లో? ఎలా పరిశీలించుకోవాలన్నది ఇప్పుడు బాబా వాక్యాల్లో చెప్తున్నారు. సో మొదటి విషయం బాబాపై గౌరవం. సో అంటే బాబా ఎవరో, ఎలాంటి వారో ఆ స్వరూపంతో యథార్థంగా గుర్తించి బాబాతో సర్వ సంబంధాల యొక్క మర్యాదలను నిలుపుకోవాలి. తండ్రి సంబంధంతో బాబాకి గౌరవం ఇవ్వటం అంటే బాబాని అనుసరించాలి. సో ఈ రోజు తండ్రిని అనుసరించడం అని అంటే ఇప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. సో ఈ బాబా ఎవరో, ఎలాంటి వారో ఆ స్వరూపంతో యథార్థంగా గుర్తించి, స్వరూపంతో అంటే నిరాకార జ్యోతిర్బిందు స్వరూపము, బాబా బిందు నేను బిందు, బాబా బిందు నేను బిందు అని భజన చేయడం కాదు. ఆయన యొక్క స్వరూపం ఏంటి? సో ఏవైతే ఆయన టైటిల్స్ ఉన్నాయో, విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తనకొచ్చారు, ధర్మస్థ అవన్నీ ఆ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని యథార్థంగా గుర్తించి బాబాతో సర్వ సంబంధాల యొక్క మర్యాదలను నింపుకోవాలి. అంటే ఆయన పెట్టిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆ శ్రీమతాన్ని పూర్తిగా మన ప్రవర్తనలోకి తీసుకొచ్చి నిలుపుకోవాలి. తండ్రి సంబంధంతో బాబాకి గౌరవం ఇవ్వటం అంటే బాబాని అనుసరించాలి. ఇంకా ఆయన ఏది చెప్తే చెయ్యాలి. సో బాబా సంబంధంతో బాబా అంటే ఆయన చెప్పింది అనుసరించాలంటే ఆయన ఎవరిక్కడ సింపుల్ గా చెప్పాలంటే దాత విధాత వరదాత. సో ఆయనలాగా మనం దాతలం అయ్యామా? అందరి భాగ్యాన్ని రచించుకోవడానికి మనం ఏమైనా జ్ఞానం ఇస్తున్నామా? లేదా డ్రామా జ్ఞానం పెట్టి ఏమైనా పురుషార్థాన్ని దెబ్బ కొట్టేశామా? ఏమైనా అందరి బుద్ధి పని చేయకుండా ఏమైనా దెబ్బ కొట్టేశామా? ఎందుకంటే ఈ రోజు డ్రామా జ్ఞానం ఏ రకంగా చెప్పాడంటే ఇంకెవ్వరు బుద్ధి వాడరనమాట. సో అలా బుద్ధే వాడకపోతే భాగ్యాన్ని ఏం తయారు చేసుకుంటాము? సో బాబా టైటిల్ ఏముంది ఇక్కడ? భాగ్య విధాత అంటే భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలుపుతాడాయన. సో భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలుపుతున్నామా? లేకపోతే భాగ్యాన్ని భ్రష్టు పట్టేటట్టు ఏమి చేయలేము. అంత ఫిక్స్డ్ రిపీట్. లేదు ఏమైనా బాబాయ్ లాంటి జ్ఞానం చెప్తే ఇంక చెప్పింది ఆయనే కాబట్టి ఆయనే చూసుకుంటాడు కాబట్టి బాబా చూసుకుంటాడులే అని ఏమైనా అని అగౌరవపరిచామా అన్నది ఇప్పుడు రాబోయే వాక్యాల్లో చెప్తాడు. నేను మురళి ముందే చదివాను కాబట్టి చెప్తున్నాను. సో రాబోయే వాక్యాల్లో వస్తాయి అవన్నీ. సో తండ్రి సంబంధంతో బాబాకి గౌరవం ఇవ్వటంటే బాబాని అనుసరించాలి. శిక్షకుని సంబంధంతో గౌరవం అంటే సదా చదువులో నిత్యం చదువుకోవాలి మరియు ఖచ్చితంగా ఉండాలి. చదువు యొక్క అన్ని సబ్జెక్టులపై పూర్తి ధ్యాస పెట్టుకోవాలి. సో 4 సబ్జెక్టుల మీద ధ్యాస పెట్టుకుంటే ఆయన లెక్కనది గౌరవం అన్నట్టు. మనం అన్ని సబ్జెక్టులు తీసేసి యోగం చేసుకోమన్నారని చెప్పి యోగమే చేసుకుంటూ కూర్చుని, ఆ తర్వాత సేవలు చేసుకోమన్నారని చెప్పేసి సేవలు చేసుకుంటూ కూర్చుని, ఆ సేవలు కూడా వ్యక్తి సేవలు.
పోనీ మా విశ్వం కోసం చేస్తున్నాము అంటే అది లేదు. సో 4 సబ్జెక్టులలో ఈ 2 సబ్జెక్టులు బాగా డామినేట్ అయిపోయినాయి. ఒకటి యోగము, ఒకటి సేవ. మరి జ్ఞానం తెలుసుకోకపోతే ప్రాక్టికల్‌కి ఏం తీసుకొస్తాము? ధారణ చెయ్యకపోతే దేవతలు ఎట్లవుతారు? సో అందుకే బాబా ఏమంటారు? జ్ఞానం గనక తెలుసుకుంటే జ్ఞాన సాగర్‌లైతే వ్యర్థం పోతుంది. యోగం చేస్తే శక్తిశాలిగా అవుతారు. ధారణ చేస్తే దేవతలవుతారు. సేవ చేస్తే విశ్వ మహారాజులవుతారు. ఇది యాక్చువల్‌గా ఆయన పెట్టిన 4 సబ్జెక్టులు. సో అవన్నీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలా ఎంతవరకు సంపూర్ణంగా అయ్యామా అని చెప్పి. సో కాబట్టి టీచర్ విషయానికొచ్చేసరికి చదువులో నిత్యం చదువుకోవాలి. మరి ఖచ్చితంగా అందరూ ఏం చేస్తున్నారంటే చదువు బాబానే చెప్పాడు చదువుకోమనడని ముల్లి చదివేసుకుంటూ పోతున్నారు. రైటే. చదువుకున్న తర్వాత కూడా బాబాని ప్రత్యక్షం చెయ్యాలి అని అంటున్నాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఉండాలి. తర్వాత చదువు యొక్క అన్ని సబ్జెక్టులపై పూర్తి ధ్యాస పెట్టుకోవాలి. సద్గురువు సంబంధంతో గౌరవం అంటే సద్గురువు యొక్క ఆజ్ఞ దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మిక స్థితిలో అంటే సద్గురువు సమానంగా నిరాకారి స్థితులు అవ్వాలి. ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్. అంటే ఆయనకున్న సంబంధాలను ఎలా మెయింటైన్ చేయాలని చెప్తున్నాడు. సో ఇప్పుడు సద్గురువుతోటి మనము సద్గురువు అన్న పాత్రకి మనం గౌరవం ఇస్తున్నామా లేదా అని ఇప్పుడు చెక్ చేసుకోండి. సద్గురువు ఆజ్ఞను పాటిస్తున్నామా? ఆయన ఆజ్ఞ ఏంటి? పక్కనే రాసి చెప్పేశాడు. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మిక స్థితిలో అంటే సద్గురువు సమానంగా నీకు నిరాకారి స్థితిలోకి వచ్చారా? ఇది ఆయన పట్ల మనం ఇచ్చే ఈ స్థితిలో ఉన్నామంటే సద్గురువుకి మనము గౌరవం ఇచ్చినట్టు. ఈ స్థితిలో లేము అనంటే సద్గురువు ఆజ్ఞను పాటించట్లేదని అర్థం. ఇక్కడ మురళిలో వాక్యాలు ఈ రకంగా ఉంటే పూర్తిగా వ్యతిరేకంగా వచ్చేసి సద్గురువు అంటే భోగులు అని వచ్చేసి. సో గురువారం సద్గురువు వారం అని చెప్పి ఒక వారాన్ని కేటాయించేసి ఆ రోజు భోగులు తినేస్తే పుణ్యం వచ్చేస్తుంది అంట. అంత ఈజీగా పుణ్యం వస్తే 8 మందే విశ్వమహారాజులు ఎందుకు అయ్యారు? బోల్డంత మంది గురువారం అనంగానే బోగులు అని తినేస్తుంటే గుంపులు విశ్వమహారాజులు అయిపోవాలి కదా పుణ్యం వచ్చేసి. ప్లస్ అంతా బోగులు తినేమన్నా ఏడుపులు ఆగినాయి అంటే విశ్వమహారాజులు కనీసం ఏమన్నా ఏడుపులన్నీ ఆగినాయి అంటే అది ఆ బోగులు తినే వాళ్ళని అడిగి చూడండి. అడగాల్సిన అవసరం కూడా లేదనుకోండి. వాళ్ళే మొత్తం సోది మొదలు పెట్టేస్తారు. మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని. మరి తింటూ ఉన్నారు కదా! మరి తిన్నాగాని ఎందుకు మరి సమస్య వచ్చింది? భోగులు తిండి అన్ని అయిపోతాయి అంటున్నారు కదా! సో ఎందుకు సమస్య వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ సంబంధం చూడాలి మనం. సదా తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రియుడు సంబంధంతో గౌరవం ఇవ్వటం అంటే ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకండ్‌లో ఒకే సంలగ్నతతో ప్రేయసిగా ఉండాలి. నీతోనే తింటాను. నీతోనే ప్రతి కర్మలో సదా సాంగత్యంలో ఉంటాను. ఇలా నమ్మకదారి అవ్వాలి. సకుడు లేదా బంధువు సంబంధంతో గౌరవం ఉంచుకోవడం అంటే సదా అన్ని విషయాలలో తోడుని అనుభవం చేసుకోవాలి. ఇలా సర్వ సంబంధం నిలుపుకోవటమే గౌరవం ఇవ్వటము. సో ఇక్కడ ప్రియుడు, సకుడు ఇవన్నీ విషయాలు వచ్చేసరికి బాబా ఏమంటున్నారు? నీతోనే తింటాను. నీతోనే ప్రతి కర్మలో సదా సాంగత్యంలో ఉంటాను. ఇలా నమ్మకదారిగా అవ్వాలి అంటున్నారు. సో ఇలా నీతోనే తింటాను అని అంటే మళ్ళీ అందరూ స్థూలానికి వెళ్ళిపోయారు. మళ్ళీ భోగులు పెట్టేసి బాబాకు భోగు తినిపించినట్టు ఊహించుకుని నేను బాబాకో ముద్ద పెట్టాను, బాబా నాకో ముద్ద పెట్టారు. నేను బాబా ఇద్దరం కలిసి తిన్నాం. ఇంకొక్కొక్కరి ఏమంటారు దాన్ని వర్ణనలు వింటూ ఉంటే అసలు కాన్సెప్ట్ ఎక్కడో పోయింది అనిపిస్తుంది. సో బాబాతో కలిసి అంటే ఆ భోగులు తింటే మరి మార్పు రావాలంటే మరి ఎవరి జీవితంలో దుఃఖం పోలేదు కదా! సో ఇక్కడ బాబాతోటి నీతోనే తింటాను అనంటే ఆయన పెడుతున్న భోజనం ఏంటి అసలు? సంకల్పాల భోజనము, జ్ఞాన భోజనం. అది స్వీకరిస్తే ఆత్మకి శక్తొచ్చి ఆత్మ శక్తిశాలిగా రోగాలు పోతాయి. బ్రాహ్మణులకు, దేవతలకు కూడా లభించని భోజనము బ్రాహ్మణులకు లభించిందంటే ఏం భోజనం అది? సంకల్పాల భోజనము, జ్ఞాన భోజనము. మొత్తం విశ్వంలో ఒక్క పరమాత్మనే మనకు ఆ భోజనం పెట్టగలరు. మిగిలిన స్థూల భోజనాలు ఏవైతే ఉన్నాయో మన అన్నం, పప్పు, మన స్వీటు, హాటు ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. సో అది ఎట్లా పిక్చరైజ్ చేశారంటే ఈ రోజు బాబాకి ఏదైతే భోగు పెడుతున్నారో అది బ్రహ్మకుమారేష్‌లో తప్పితే
ఎక్కడ దొరకదు. దేవతలకు కూడా లభించని భోజనం బ్రాహ్మణులకు లభించిందంటే అది ఇదే అన్నట్టు ఎట్లా తీసుకొచ్చారంటే ఇంక అదే జీవితం అన్నట్టయి. మరి ఏది పరివర్తన జరగాలి గదా! సత్యుగం వచ్చేయాలి గదా! మన పొద్దంతా కూర్చుని బోగులు బోగులని తిన్నప్పుడు. సో, ఈరోజు ఇది ఆత్మిక సంబంధం ఇది. ఆత్మిక సంబంధంలో ఆయన ప్రేమతో మనకిక్కడ సంకల్పాల భోజనాన్ని పెడుతున్నాడు. ఆ భోజనాన్ని స్వీకరించినప్పుడు ఏమవుతదంటే, ఆ సంకల్పాలు చేసినప్పుడు ఆత్మ శక్తిశాలిగా అవుతది. రోగంతోటున్న ఆత్మ నయమైపోతది. రోగం నయమైపోయి ఆరోగ్యంగా అయిపోతది. సో, ఆత్మ ఆరోగ్యంగా అయినప్పుడు ఏమైతది ఆత్మిక స్థితిలో దానికి పరమాత్మ యొక్క రంగు, ఆ ప్రపంచం రంగులమయంగా అవుతది. ఆయన యొక్క సుగంధం వంటి ఈ తమో ప్రధానత యొక్క దుర్గంధం అన్నది పోతది. సో, ఈ రకంగా బాబా చెప్పేటప్పుడు నీతోనే తింటాను. నీతోనే ప్రతి కర్మలో సదా సాంగత్యంలో ఉంటాను. సో, దీని ప్రాక్టికల్ లైఫ్‌కొద్దాం ఇప్పుడు. నీతోనే ప్రతి కర్మలో సదా సాంగత్యంలో ఉంటానంటే ఏంటాయన కర్మ? ఆయన ఆచరించే శ్రేష్ఠ కర్మేంటి? విశ్వ పరివర్తన, ధర్మస్థాపన. సో, నీతోనే ప్రతి కర్మలో సదా సాంగత్యంలో ఉంటానంటే ఆయన ధర్మస్థాపనలో మనం భాగస్వాములం అవ్వాలి. ఆయన ధర్మస్థాపనలో భాగస్వాములం అవ్వకుండా బాబా చూసుకుంటాడు అనంటే ఎక్కడ గౌరవం ఇచ్చినట్టు? సో, క్లాస్ అటెండ్ అవుతున్న అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ మనం ఎక్కడ ఏం చేస్తాం. అందుకే క్లాస్ చెప్తున్నా. కొంచెం ధైర్యం చేసుకొని వినండి. సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు. సరిదిద్దుకునేద్దాము. ఇప్పుడు గనక మీరు సరిదిద్దుకోకపోతే మళ్ళీ వచ్చే సంగమం వరకు ఉంటది. ఆ 84 జన్మలు ఇంకా ఏడుపులతోనే సరిపోతది. అంటే సత్యత్రేతాల ఏడుపు ఉండదు గదా అనంటే ఉండదు గానీ ఏ జన్మలకొస్తున్నాము? అక్కడ రాజకుటుంబాల్లోకొస్తేనే ద్వాపరంలో రాజకుటుంబాల్లోకొస్తాము. సంగమంకొచ్చినప్పుడు శ్రేష్ఠ జన్మలే ఉంటాయి. అక్కడ మళ్ళీ బాబా దీంట్లోకొచ్చేస్తాం. సో, ఆ సంగమం వచ్చినప్పుడు, కలియుగం వచ్చినప్పుడు ఏవైతే యుద్ధాలు, సాంఘిక దురాచారాలు మనం అన్ని జూమ్ క్లాసెస్‌లో చెప్పుకున్నామో, ఆ సృష్టి మీద ఆ పరిస్థితులొచ్చినా మనం సురక్షితంగా ఉంటాం. సో, ఆ రకంగా మనం సురక్షితంగా ఉండాలి అనంటే ఇప్పుడు పురుషార్థం కరెక్ట్‌గుండాలి. సో, కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి సంబంధంలో సర్వ సంబంధాలు జోడించి తండ్రిని అనుసరించాలి. సో, సబ్జెక్ట్‌ని సింపుల్‌గా చెప్పడానికి నేను 3 పదాలే వాడుతున్నాను. దాత, విధాత, వరదాత. ఆయన ఏం చేస్తే మనం అదే చెయ్యాలి. టైటిల్స్ ఆయనకు చాలా ఉండొచ్చు బిరుదులు. కానీ సబ్జెక్ట్ అండర్‌స్టాండింగ్ సింపుల్‌గా ఈ 3 విషయాల్లో వచ్చేస్తది. ఆ తర్వాత టీచర్ సంబంధంలో టీచర్ సంబంధం. ఆ టీచర్ సంబంధంలో ఏం చేయమంటున్నారు? చదువుకోమంటున్నాడు. చదువుకుని ఏం చెయ్యాలి? చదువుకోమన్నారంటే దాన్ని ప్రాక్టికల్‌కి తెమ్మని అర్థం. బాబానే చదువుకోమన్నారని చెప్పి దానికి అవేమంటారు హద్దు యొక్క అర్థాలు తీయొద్దు. తర్వాత శిక్షకుని సంబంధంలో ఎప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలి. ప్రతి సబ్జెక్టుపై ధ్యాస పెట్టాలి. సద్గురువు సంబంధంతో ఆయన ఆజ్ఞ పాటించి దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మిక స్థితిలో నిరాకారి స్థితికొచ్చారు. మనం ఆ నిరాకారి స్థితికొచ్చేసినప్పుడు ఏమైపోతది? ఇల్లు సేవాస్థానం అయిపోతది. మన అసలు ఇల్లు పరంధామం అవుతది. ఈశ్వరీయ సేవ కోసం అవతరిస్తాము. కుటుంబ సభ్యులంతా ఏమైతది ఇక్కడ దేహంతో సహా దేహ సర్వ సంబంధాలు మర్చిపోయినప్పుడు అవన్నీ ఏ సంబంధాలయిపోతాయి? సేవా సంబంధాలయిపోతాయి. మనం ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాము. కానీ దాన్ని గౌరవం కింద తీసుకుంటా అంటున్నాడాయన. సో, అది ప్రాక్టికల్‌గా చేస్తున్నామా లేదా అన్నదే ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. చేసుకుంటే మళ్ళీ నాకెవ్వరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పి మనం ఏదైతే ఏడుపులు ఏడుస్తున్నామో ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడు ఉంటది. వచ్చే కల్పనలోనూ ఉంటది. సో, అందుకే నెక్స్ట్ ప్రేయసి విషయంలోకొచ్చేసరికి ఏమంటూ నీతోనే తింటాను, నీతోనే ప్రతి కర్మలో. సో, ఆయన ఏం పెడుతున్నాడిక్కడ? ఎవ్వరు పెట్టని భోజనము, జ్ఞాన భోజనం ఆత్మకి పెడుతున్నాడు. మరి ఆ భోజనాన్ని మనం ఆయనతో కలిసి స్వీకరిస్తున్నామా? ఆయన భోజనం పెడుతుంటే గూడా అది వద్దని చెప్పేసి, స్థూలమైన భోజనం బోగులు బోగులు అని చెప్పేసి తినాలి అది వద్దనేసి మేమేం అనటం లేదు. కానీ ఆయన పెడుతున్న భోజనాన్ని స్వీకరించండి. ఆయనతో కలిసి తినండి. సో, ఎలా తింటాం ఆయనతో కలిసి? పరంధామంలో ఆయనతో పాటు ఆయన సంకల్పాల భోజనాన్ని ఇస్తుంటే, ఆయన స్మృతిలో దాన్ని స్వీకరిస్తాం.
బాబాతోటి కలిసి ఆ సంకల్పాల భోజనాన్ని స్వీకరిస్తాం. అక్కడ కూడా ఆయనే మనకిస్తున్నాడు. సో, ఈ విషయం మీద మనకక్కడ స్పష్టత అవసరం. అందరూ పూర్తి జ్ఞానాన్ని స్థూలానికి తీసుకొచ్చేసి, బాబాతో కలిసి తినడం ఇక బాబాకి భోగు పెట్టినామా, బాగు పెట్టినామా? పెట్టారు. పెడితే రిజల్ట్ ఏంటి? అది ఎవరికి వాళ్ళకి తెలియాలి మరింక. సో, నీతోనే తింటాను, నీతోనే ప్రతి కర్మలో. సో, బాబా సమానంగా విశ్వ పరివర్తనలో, ఆయన సాంగత్యంలో ఆయన వేలివ్వమని చెప్పారు. కానీ ఇక్కడ ఫాలో ఫాదర్ బ్రహ్మబాబాని చూస్తాం కాబట్టి పూర్తిగా భుజానికే ఎత్తుకుంటాం. పూర్తి బాధ్యతను తీసుకుంటాం. మొత్తం ఈ విశ్వం యొక్క బ్రహ్మబాబా సమానంగా ఆ బాధ్యతను తీసుకోవాలంటే కావాల్సిన శక్తిని కూడా బాబానే ఇస్తారు. కానీ ఏమంటే మనం చెయ్యట్లేదు కాబట్టి కనీసం ఒక చిటికెన వేలన్నా ఇవ్వమని ఉంటది. కానీ యాక్చువల్‌గా పూర్తి బాధ్యత తీసుకోవాలి. సో, సకుడు లేదా బంధువుని సంబంధంతో గౌరవం ఉంచుకోవటం అంటే సదా అన్ని విషయాలలో తోడుని అనుభవం చేసుకోవాలి. ఇలా సర్వ సంబంధాల సంబంధం నిలుపుకోవడమే గౌరవం ఇవ్వటం. సో, ఈ రకంగా బాబా ప్రతి కర్మలో ఆయన సాంగత్యంలో ఉంటూ నమ్మకదారిగా ఉండాలి. సో, ఈరోజు ఒక సేవ పెట్టుకున్నాం, ఒక సేవ ఉంది అంటే బాబాకి మనమే గుర్తు రావాలి. అబ్బా! వీళ్ళకొక సేవ అంటూ చెప్పామంటే చేసేస్తారు. ఆ నమ్మకం మనం నిలబెట్టుకున్నామా? అన్నది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఈరోజు ఎన్నో సేవా అవకాశాలొస్తున్నాయి. వచ్చినా గాని చేస్తున్నామా? లేదా ఏమైనా సాకులేసుకొని కూర్చున్నామా? ఇప్పటికి గూడా సంకల్పం గ్రూప్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం సంకల్పాలు. కుటుంబానికి సంబంధించి బంధువులు, రోగాలు, సెంటర్‌లు ఇన్ని చేస్తున్నా గాని యోగం చేస్తున్నామా అంటే చేసేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ చూస్తే మళ్ళీ మాకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరంటున్నారు. మన సంకల్ప శక్తి ఏమైంది? ఒక స స్ ఇది వచ్చింది, ఒక ఇష్యూ వచ్చిందంటేనే వెంటనే మా ఇంట్లో వాళ్ళకి బాలేదు. నాకు ఆ సమస్యొచ్చింది, ఈ సమస్యొచ్చిందని పెద్ద సాకుల లిస్ట్ ఏసేసుకుంటున్నారు. అంతెక్కడుంది సాకులకి? సంగమంలో సాకులు అడ్డేసుకుంటూ కూర్చుంటున్నామంటే మనంతట మనమే వెనక్కి తగ్గుతున్నామక్కడ. తగ్గినప్పుడు ఏమవుతది? ప్రాప్తులు పోయినియి. ప్రాప్తులు పోయి పూర్తిగా సంయోగం అన్నది లేదు. అప్పుడొచ్చే కుటుంబం మనం ఎట్లుంటాము? రోగుల్లాగానే ఉంటాం. మన కుటుంబ సభ్యులు ఎట్లుంటారు? వాళ్ళు రోగులే వస్తారు. ఎందుకంటే ఆత్మ ఏదైతే ఈ రోజైన శ్రేష్ఠ సంకల్పాల భోజనం పెట్టేసి, మనల్ని శక్తిశాలిగా చేసి, మీ సంకల్ప శక్తిని వాడి అధిగమించండి అనంటే, ఆ సంకల్ప శక్తిని ఎక్కడా వాడకుండా, ఇంకా మా వల్ల అవ్వట్లేదు, చెయ్యట్లేదు అని చెప్పి వీళ్ళ ఆత్మ రోగమయంగానే ఉంది. ఎప్పుడు చూసినా కుటుంబ సభ్యులు కూడా రోగాలతోనే ఉంటారు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు నయం చేసుకోవట్లేదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు సంకల్పాల సాకులన్న కారణం వేసుకొని వీళ్ళ ఉన్నతిని వీళ్ళే దెబ్బ కొట్టేసుకుంటున్నారు కాబట్టి. సో, మీ ఉన్నతిని మీరే దెబ్బ కొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు అట్లాంటోళ్ళే వస్తారు. అయితే వెనక్కి లాగే వాళ్ళన్నా వస్తారు, లేదా రోగంతో ఉన్న వాళ్ళన్నా వస్తారు. సో, అప్పుడొచ్చినప్పుడు ఈళ్ళేం చేస్తుంటారు, మా ఇంట్లో వాళ్ళకి రోగాలున్నాయి, రోగాలున్నాయి, రోగాలున్నాయి అని చెప్పేసి వ్యర్థాన్ని అందరికి ఇస్తూ పోతూ ఉంటారు. సో, అందరికీ వ్యర్థమే ఇచ్చారు కాబట్టి, ఆ వ్యర్థమే వీళ్ళకి తిరిగొచ్చి, ఆ రోగాలతోటుండే కుటుంబ సభ్యులొచ్చి, మేము సేవలకు రాలేకపోతాం. ఎందుకంటే, మా వాళ్ళకి ఒంట్లో బాలేదు. అంటే రోగాన్ని అలా ప్రచారం. అందుకే మేము సేవలకొచ్చినప్పుడు చెప్తున్నాం. మీకు మీరు పరిశీలించుకోండి. మీ ఇంట్లో సమస్యలుంటే మీరు పరిష్కరించుకోండి. ఆర్గనైజర్‌ల వాళ్ళకు తేవద్దని చెప్పడానికి కారణం అది. ఎందుకంటే, మీ ఆత్మలో రికార్డ్ అయిపోతోంది. మేము సేవలకొద్దామనుకుంటే మా ఇంట్లో వాళ్ళకి బాలేదు. మేము సేవలకొద్దామనుకుంటే మా ఇంట్లో వాళ్ళకి బాలేదు. బాలేదంటే అదే రికార్డ్ అయితది. సో, కాబట్టి మీకొచ్చే కుటుంబ సభ్యులు గూడా రోగులే వస్తారు. ఎందుకంటే మీరే రికార్డింగ్‌లోకి తీసుకొచ్చారు కాబట్టి. సో, ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేసి, బాబా చెప్పినట్టు ఈ మర్యాద అన్నది ఏదైతే ఉందో సర్వ సంబంధాల యొక్క మర్యాదలను నింపుకోవాలి. సో, ఎవ్వరిని చూసినా వీళ్ళు నా ఆత్మిక సోదరులు, వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. నా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారు. సో, రోగుల కోసం ఏం సంకల్పాలు చేయాలని గూడా గ్రూప్‌లో వేసేస్తున్నాం. అవి ముందు మన ఇంటోళ్ళ మీద ప్రయోగం చేసుకోవాలి కదా! ఈరోజు సేవలనగానే మా ఇంట్లో వాళ్ళకి బాలేదని మొత్తం ఎందుకు ప్రచారం చేసుకుంటున్నాము? ఏమైనా పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నామా? లేదా సానుభూతి కోసం చేసుకుంటున్నామా? లేదా ఇన్ని సమస్యలున్నా మేము సేవలకొచ్చామని జెప్పి ఏమైనా అదేమైనా గొప్ప విషయం అనుకుంటున్నామా? ఇవన్నీ ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. ఎందుకంటే అందరికీ అక్కడొచ్చి దేహం యొక్క స్మృతినిప్పిచ్చారు. పెద్ద ఉల్లంఘన ఇది శ్రీమతానికి.
సర్వ సంబంధాల యొక్క మర్యాదలను నింపుకోవాలంటే ఈ రోజు ఆత్మిక సోదరులు మనం అక్కడ కలిసినప్పుడు బాబాని స్మృతి ఇప్పించమన్నాడు మన స్వరూపం ద్వారా. గాని మన రోగాలు, మన కుటుంబ సభ్యుల రోగాలు, ఇన్ని రోగాలు అందరికీ చెప్పి దేహం యొక్క స్మృతిని ఇప్పిస్తున్నామంటే పూర్తిగా పైన పెట్టిన అసలు ఒక నార్మల్ లెవెల్ కన్నా కింద పడిపోయింది. అసలు అది శ్రీమతం యొక్క ఉల్లంఘన అన్న విషయం కూడా చాలా మందికి తెలియట్లేదు. సంగమయుగి మర్యాదలన్న మురళిని ఆల్రెడీ చెప్పేశాం కూడా. మర్యాదనే అది చెప్తున్నాడు. ఎవరిని చూసినా నేను శ్రేష్టాత్మ, వీళ్ళు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్టాత్మ. ఒకవేళ ఇంట్లో కుటుంబ సభ్యులకు రోగాలు ఉనుంటే మీరు శక్తిని ఇవ్వండి. కానీ అది పబ్లిసిటీ ఇచ్చే విషయం కాదు కదా. సో అందరికీ వచ్చి ఏం చేస్తున్నాము? దేహం యొక్క స్మృతిని ఇప్పిస్తున్నాం. రోగాల యొక్క స్మృతిని ఇప్పిస్తున్నాం. సో ఇక్కడ ఏం శక్తిని వాడమన్నాడు? బాబా దేహం విషయానికి వచ్చేసరికి, దేహ రోగాల విషయానికి వచ్చేసరికి అష్టశక్తుల్లో ఏ శక్తిని వాడమన్నారో ఒకసారి మెసేజ్ పెట్టండి. ఏ శక్తులైనా ముందు మన మీదే ప్రయోగం చేసుకోవాలి కదా. సో కాబట్టి ఈ రోజు మనం అందరితో మాట్లాడేటప్పుడు మన రోగాల గురించి గాని, కుటుంబ సభ్యుల రోగాల గురించి గాని మాట్లాడాల్సి వస్తుందంటే అక్కడ ఏ శక్తి ప్రయోగం చెయ్యాలి? ఇముడ్చుకునే శక్తి. కరెక్టే. ఎదుర్కొనే శక్తి కాదు. ఎదుర్కొనే శక్తి మన యొక్క బలహీనతలను ఎదుర్కోవడము, దేహానికి సంబంధించి బాబా ఇముడ్చుకునే శక్తి వాడమన్నాడు. సో ఈ శక్తిని ముందు మన మీద మనం ప్రయోగించుకోవాలి. కానీ ఇముడ్చుకునే శక్తి అనేసరికి మళ్ళీ అవగుణాలు చూడొద్దు, అక్కడ ఇముడ్చుకోమన్నాడని ఆ సబ్జెక్ట్ ని బాగా దింపుకున్నారు అందరూ. సో ఎక్కడ ఏ శక్తి వాడాలని జూమ్ క్లాసులు, యూట్యూబ్లు అన్ని చెప్తూనే ఉన్నా విద్యార్థుల అవగాహన చాలా అవసరం. ఇదైతే రైట్ ఆన్సరే. కానీ మీకు ఆ శక్తుల మీద మీకు అవగాహన లేనంత వరకు ఒక చోట యూజ్ చేయాల్సిన శక్తిని ఇంకో దగ్గర యూజ్ చేసి కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ పురుషార్థం యూజ్ చేసేసి పాపాలు జమ్మేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా ఎవరైతే రోగాల గురించి చెప్తున్నారో శ్రీమతాన్ని పూర్తిగా ఉల్లంఘించి అందరికి దేహ స్మృతిలోకి తీసుకొచ్చి ఆయన ఇచ్చిన శ్రీమతం అందరికీ మిమ్మల్ని చూస్తేనే మీ స్వరూపం ద్వారా బాబా గుర్తు రావాలి అని చెప్పిన శ్రీమతాన్ని అక్కడ ప్రాక్టికల్ కి తేలే. ఎందుకంటే రావడం నోరిప్పడమే మా ఇంట్లో వాళ్ళకు బాగాలేదు అని అంటే దేహస్మృతి ఇప్పిచ్చేసారు. ఇంకా ఎవరికి బాబా గుర్తొస్తారు? ఇవన్నీ ఏంటంటే పూర్తిగా బ్రహ్మబాబా సమానంగా అవ్వాలంటే చేయాల్సిన పురుషార్థాలు. ఆయన సమానంగా అయ్యే ఉద్దేశాలు లేనప్పుడు మేము ఇలాగే ఆ లో స్టాండర్డ్స్ లోనే బతుకుతామనంటే ఇట్స్ ఓకే, ఫైన్. చెప్పడం బాధ్యత కాబట్టి చెప్పాము. ఎందుకంటే మేము చూస్తున్నప్పుడు చాలా చోట్ల పురుషార్థంలో లోపాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ క్లాసులన్నీ కండక్ట్ చేసేసాము, క్లాసులు వింటున్నారు. మరి ప్రాక్టికల్ లైఫ్ కి ఎందుకు రావట్లేదు అని అంటే స్వచింతన చేసుకోకపోవడం. మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం ఆగి నేను ఏం మాట్లాడుతున్నాను? దేహం గురించి మాట్లాడుతున్నానా? ఆత్మ గురించి మాట్లాడుతున్నానా? సో దేహానికి ఉన్న రోగాల గురించి మాట్లాడుతున్నానా? ఆత్మలో ఉన్న దైవీ గుణాలు, దానిలో ఉన్న విశేషతల గురించి మాట్లాడుతున్నామా? ఆ రకంగా ఉన్నామా అని ఒక్క నిమిషం ఆగి పరిశీలించుకుంటే వ్యర్థం అన్నది రాకుండా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్, గౌరవం ఉంచుకోవడం అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. గౌరవం ఉంచుకోవటం అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. ఈ వాక్యము మురళిల్లో మొత్తము 1066 మురళిల్లో చాలా చోట్ల వస్తుంది. కానీ బాబా తప్పితే అందరు ఉన్నట్టుంది మన పరిస్థితి చూస్తుంటే. సో ప్రాక్టికల్ లైఫ్ లో ఎక్కడ దెబ్బతిన్నామా అన్నది రాబోయే వాక్యాల్లో చెప్తాను. ఇప్పుడు ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకుని గౌరవం ఉంచుకోవడం అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. బాబా చెప్పగానే పిల్లలు చేసేయాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. మన్మతం లేదా పరమతం బుద్ధి ద్వారా ఎలా సమాప్తి చెయ్యాలంటే ఆ విషయం లేనట్లుగా ఉండాలి. మన్మతం లేదా పరమతం సంకల్పంలో టచ్ అవ్వటం అనేది స్వప్న మాత్రంగా కూడా ఉండకూడదు. అంటే అవిద్యగా ఉండాలి. కేవలం ఒకని శ్రీమతమే బుద్ధిలో ఉండాలి. విన్న బాబాతోనే, మాట్లాడిన బాబాతోనే, చూసిన బాబానే, నడిచిన బాబాతోనే,
ఆలోచించిన బాబా విషయాలే, చేసిన బాబా చెప్పిన శ్రేష్ఠ కర్మనే చెయ్యాలి. దీనినే బాబాపై గౌరవం యొక్క రికార్డు అని అంటారు. ఇక్కడ వరకు అండర్‌లైన్ చేయండి. సో ఎక్కడి నుంచి అండర్‌లైన్ చేస్తారంటే పేజ్ నంబర్ 89లో గౌరవం ఉంచుకోవడం అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న దగ్గర నుంచి అండర్‌లైన్ చేసుకుంటూ వచ్చి, బాబా చెప్పిన శ్రేష్ఠ కర్మనే చేయాలి. దీనినే బాబాపై గౌరవం యొక్క రికార్డు అని అంటారు. సో ఇక్కడ వరకు అండర్‌లైన్ చేసుకొని, క్లాస్ అయిపోయిన తర్వాత మీకు వీలున్నప్పుడు ఒక్కసారి ఆ స్వచింతన చేసుకోండి ఇప్పుడు. సో నేను ఒక్కొక్క వాక్యాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిక్కడ. నాకొక్క బాబా తప్ప మరెవరూ లేరు. సో ఈరోజు మీరు మనసా, వాచా, కర్మన చేసేటప్పుడు బాబా చెప్పేది వింటున్నారా? వ్యక్తులు చెప్పేది వింటున్నారా? సో ఇప్పుడు నేనున్నాను, చెప్తున్నాను. చెప్పేటప్పుడు ఆత్మిక స్థితిలో ఉండి వినాలి. నేను చెప్పేసాను గదా అని చెప్పి నమ్మేయడం కాదు. మన బుద్ధి మనం వాడుకోవాలి. అందుకే పుస్తకాలు తీసి ఎదురుగా పెట్టుకోమని చెప్తున్నా. పుస్తకాలు తీసి ఎదురుగా పెట్టుకుని, ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ ఉండాలి. పెట్టి, ఆ తర్వాత మీ స్వచింతన, మీ స్వపరిశీలన మీకుండాలి. ఈ అలవాటు ఇప్పటి నుంచే చేసుకుంటే ఎవరైనా ఈ జ్ఞానాన్ని వక్రీకరించి, వ్యతిరేక దిశలో చెప్పినప్పుడు మీకు వెంటనే బుద్ధికి టచ్ అయిపోతది. ఎందుకంటే ఏదైతే దేహ జ్ఞానం అన్నది ఆయన పేరు మీద బయటకొచ్చిందో, ఆ దేహ జ్ఞానాన్ని మీరెందుకు నమ్మారు అనంటే, ఇక్కడ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేదు అన్నది మీ రికార్డింగ్‌లోకి రాలేదు. అది గనక ఈ సంగమంలో రికార్డింగ్‌లోకి వస్తే, ఎవ్వరు ఏది చెప్పినా వింటాం గాని, ఆ దేహం మార్గంలోకి వెళ్ళిపోం. సో నెక్స్ట్ అందుకే ఏమంటున్నారంటే, బాబా చెప్పగానే పిల్లలు చేసేయాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. సో అడుగులో అడుగు వేసి నడవడం అంటే ఏంటి? ఫిజికల్‌గా నడవడం కాదు. ఆత్మకి వర్తించాలి. ఆయన ఏది చెప్పినా అడుగులో అడుగు వేయడం అంటే ఏంటి? ఇంక ఆయన ఏది చెప్తే అది చేసేయడం అని అర్థం. మన్మతం లేదా పరమతం బుద్ధి ద్వారా ఎలా సమాప్తి చేయాలంటే, ఆ విషయం లేనట్టుగా ఉండాలి. సో మన్మతం అంటే ఏంటి? మనసు చెప్పిన మతం. శ్రీమతం ఏంటి? బాబా చెప్పిన మతం. సో ఇప్పుడిక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే సద్గురువు గాయన ఏమంటున్నారు? సద్గురు ఆజ్ఞ ఏంటి? మీరందరూ నిరాకార స్థితిలోకి రావాలి. ఇది శ్రీమతం. మన్మతం అంటే ఏంటి? మనసు చెప్పిన మతము. మనసు ఏం చెప్పింది? గురువారం రోజులు భోగులు తినండి ఇంకెళ్ళిపోతారు సత్యుగానికి అని చెప్పింది. ఇది మనసు చెప్పిన మతం. సో ఎవరికో మనసు చెప్పింది ఈ రకంగా చెప్తే గాని మనకు వ్యాపారాలు నడుస్తాయన్నారు. సో మనసు చెప్పింది విన్నారు. బాబా శ్రీమతం ఏం చెప్తోంది? సద్గురువు చెప్పింది నిరాకార స్థితికొచ్చేయండి. సర్వ సంబంధాలు ఏవైతున్నాయో మర్చిపోయి ఆత్మిక స్థితి. ఇది శ్రీమతం. మనసు చేయమని చెప్పింది గురువారం రోజులు భోగు తినాలి. సద్గురు వారం రోజులు భోగులు తినాలని. లేదా పరమతం. అంటే పరులందరూ కలిపి నిర్ణయించారన్నమాట. గురువారం అంటే భోగులు తినే రోజు. సో గురువారం అంటే తండ్రి సమానంగా మాస్టర్ సద్గురువులై నిరాకార స్థితిలోకొచ్చి అందరికీ శిక్షణనిచ్చి, అందరిని ఇంటికి తీసుకువెళ్ళడానికి తయారు చెయ్యాలి అన్న విషయం పూర్తిగా పక్కకు పోయింది. ఎందుకు పోయింది? అందరూ కలిపి సంఘటనలు నిర్ణయించేశారు. కనీసం గురువారం రోజనొచ్చి భోగులు తినండి ఎళ్ళిపోతారు సత్యుగానికని. ఇది పరమతం. ఎవరు నమ్మారు ఈ మన్మతాలని, పరమతాలని? ఎవరైతే నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అని అనుకోలేదో, అసలు మాకు శివబాబానే లేరు, మాకు బ్రహ్మకుమారిలే ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మకుమారులని బాబానే నిమిత్తం చేశాడు కాబట్టి, బాబా ఏం అక్కయ్యలు ఏవైతే చెప్తారో మనం అదే చెయ్యాలి అని చెప్పి బాబాని పక్కన పెట్టేసి, అక్కయ్య మాటలు విని భోగులు తిన్నారో, వాళ్ళు ఈ పరమతాలు, మన్మతాలు చేసి వాళ్ళు నష్టపోయారు. అందుకే క్లాసెస్‌లో మరీ మరీ చెప్తుంటాం. ఫాలోవర్సే నష్టపోయారు. ఎందుకు నష్టపోయారు? బాబాని పక్కన పెట్టేశారు కాబట్టి. పనికిమాలిన లాజిక్‌లన్నీ బయటికి తీశారు. బాబా అక్కని నిమిత్తం చేశాడు కాబట్టి అక్క మాట వినాలి. మరి ఈ మురళి ఎవరికి చెప్పినట్టు? ఎందుకంటే మళ్ళీ ఇంకో పాయింట్ తీస్తారు. అక్క చెప్పినట్టు వింటే అక్కది బాధ్యత అని చెప్పాడు. సో మన బాధ్యత ఎప్పుడొస్తది? సో ఎవరైనా చెప్పేటప్పుడు వాళ్ళు శ్రీమతం చెప్తున్నారా? మన్మతం చెప్తున్నారా? అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటి? మురళి. మనమే గనక మురళిలు తీసి చదువుకుంటే, మనం ఎందుకు పరమతాలకి, మన్మతాలకి ఎందుకు వశమైతాం? అందుకే చదువు అవసరం అంటారు.
చదువు అన్నది ఉంటే రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుస్తుంది. మోసపోకుండా ఉంటాము. ధైర్యం అన్నది వస్తది. చేసే పురుషార్థం కరెక్ట్ గా చేస్తాం. సో ఎవ్వరు మనని మోసం చేసి మనని పతనం వైపు తీసుకెళ్ళరు. ఈ రోజు ఆ చదువు లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఎంతో విలువైన సమయాన్ని ఆ బోగులు అని గంటలు గంటలు వండుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ శిక్షకుని సంబంధంలో గౌరవం ఇవ్వడంటే అంటే ఆయన ఏం చెప్తున్నాడు? చదువులో నిత్యం సదా చదువులో నిత్యం చదువుకోవాలి, మరి ఖచ్చితంగా ఉండాలి. బాబా ఈ పాయింట్ చెప్పారంటే ఇంకా ఆ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ చదువుకుంటున్నావు? ఒక గంట ఒక రోజు మురళి చదువుకుంటే సరిపోతుందంట. ఏమైంది అక్కడ? బాబా శ్రీమతం ఏంటో తెలియదు అసలు. తెలియకపోవడం వల్ల ఏమైపోయింది? మన్మతాలు వచ్చేసాయి. సో మన్మతాలు పరమతాలు అందరు కలిపి ఏం నిర్ణయించేశారు? మీరు ఒక రోజు మురళి మిస్ అవ్వద్దన్నాడు, మురళి చదువుకోండి అయిపోతుంది. సో మురళి కూర్చుని వినేశారు అందరూ. అంటే తెలుగు భాష మురళిలో ఉన్నది ఆ తెలుగు భాష తీసి చదువుకుంటే తెలుగు వినేస్తారు, లేదా హిందీని చదివేసి వినేసి ఈ రోజుకి మురళి అయిపోయింది. సో అటువంటప్పుడు ఇంత శ్రేష్ఠ భాగ్యం వస్తుందా అంటే రాదు. అందుకే అన్నాను, చెక్ చేసుకునేటప్పుడు ధైర్యంగా వినండి, విని సర్దిద్దుకోండి. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? మన్మతం లేదా పరమతం బుద్ధి ద్వారా ఎలా సమాప్తి చేయాలంటే ఆ విషయం లేనట్లుగా ఉండాలి. మన్మతం లేదా పరమతం సంకల్పంలో టచ్ అవ్వటం అనేది స్వప్న మాత్రం కూడా ఉండకూడదు. అంటే అవిద్యగా ఉండాలి. కేవలం ఒకరి శ్రీమతమే బుద్ధిలో ఉండాలి. సో స్వప్నము అవిద్యగా అంటే అసలు ఏంటి? అసలు పరమతం అంటే ఏంటి? మన్మతం అని అసలు తెలియదు అసలు మాకు. ఆ రకంగా ఉండాలి అంటూ నీకు బుద్ధిలో పూర్తిగా బాబా శ్రీమతం ఉండిపోవాలి అంటూ ఆ స్టేజ్కి వచ్చేలా అంటున్నాం. వచ్చేసి ఇక్కడ విన్న బాబాతోనే, మాట్లాడిన బాబాతోనే, చూసిన బాబానే, నడిచిన బాబాతోనే, ఆలోచించిన బాబా విషయాలే. సో ఇక్కడ విన్న బాబాతోనే, మాట్లాడిన బాబాతోనే అంటే ఇప్పుడు నేను క్లాస్ ఇక్కడ చెప్తుంటే మీరు వింటున్నారు. ఒక స్టేజ్ లో మీరు డైరెక్ట్ గానే నేను వినాలి. అందుకే మీ అందరికి బాబా సంకల్పాలు ఎలా టచ్ ఇస్తారు, ఆయన నుంచి ఎలా మాట్లాడాలని ఇవన్నీ క్లాసుల్లో చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు నేను చెప్పే క్లాసులు యుగాంతం వరకు వినడం కాదు. మీరు ఒక స్టేజ్ లో బాబా కనెక్ట్ అయిపోవాలి. ఇంకా మమ్మల్ని అంతా పక్కన జరిపేయాలి. ఇంకా అక్క చెప్తూ ఉంటే మేము వింటూ ఉంటామంటే ఇంకా బాబా ఎక్కడ ఉన్నట్టు మీ జీవితంలో? మా వైపు నుంచి మేము ట్యూషన్ చెప్పినట్టే. ఇది యాక్చువల్ గా టీచర్ చెప్పిన మురళిని మీకు సంయోగం ఇవ్వనీకే ఏదో తెలుసుకున్నాం కాబట్టి ట్యూషన్ చెప్తున్నాం. సో మీకు బాబాకి మధ్యలో మాలాంటి వాళ్ళందరినీ తీసేసి డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వచ్చేయాలి. ఇంకా మీరు స్టూడెంట్, ఆయన టీచర్. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు థియరీ చెప్పేస్తాడైనా, కానీ దాన్ని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, నా జీవితంలో నేను ఎక్కడ పరిశీలించుకోవాలని డైరెక్ట్ బాబాతో కాంటాక్ట్ లోకి వచ్చి నేర్చుకోవాలి. సో ఆయనతోటి ఎట్లా కాంటాక్ట్ లోకి రావాలి? సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష. వర్తమానంలో వ్యర్థం తీసేస్తే మీ బుద్ధికి టచ్ వస్తుంది. ఆ తర్వాత ఆయన కాంటాక్ట్ లో ఉండి ఆ తర్వాత వ్యక్తిగతంగా ఆయనతో చదువుకోవాలి. ఇది యాక్చువల్ పద్ధతి. మా వైపు నుంచి మేము చెప్పేది చెప్తాం. బాబా కూడా థియరీ వరకే చెప్తారు. కానీ మీరు నోరు ఇప్పాలి. నోరు విప్పి ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగి మీ యొక్క క్లారిటీ అది తీసుకుని పూర్తిగా సమాధాన స్వరూపాలు అయిపోయి మార్గం అప్పుడు సింపుల్ అయిపోతుంది. బాబా గనక మనకు అర్థమైతే, బాబా జ్ఞానం గనక మనకు అర్థమైతే మార్గం సహజం అవుతుంది. బాబా అంటే ఏంటో అర్థం కాలేదు, ఆయన కర్తవ్యం అర్థం కాలేదు, ఆయన జ్ఞానం అర్థం కానప్పుడే మార్గం కఠినం అయిపోతుంది. ఈ రోజు ఎవరెవరికైతే ఈ మార్గం కఠినం అనిపిస్తుంది అని అంటే ఆయన చెప్పిన జ్ఞానం అర్థం కాకపోవడం వల్లే. ఆయన చెప్పని జ్ఞానం ఏదైతే అజ్ఞానం ఏదైతే ఉందో ఆ దేహ జ్ఞానం దాన్ని పాటించడం వల్ల ఆ దేహ జ్ఞానం వల్ల మార్గం కఠినం అయిపోయింది. అందుకే మీకు ప్రతిసారి ఆ ప్రహ్లాదుడు సినిమా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. రాక్షసులకు మార్గం కఠినం, సత్యమైన భక్తులకు కాదు. మీరు పిలవండి వచ్చేస్తాను అంటున్నాడు, వస్తున్నాడు కూడా. భక్తి మార్గంలో కొంతమంది భక్తులు కష్టపడ్డట్టు చూసాం. అందరికి అభిప్రాయం ఏమొచ్చేసిందంటే భక్తులకు కష్టాలు ఎక్కువ అన్నట్టు వచ్చింది. ఎవరా భక్తులు, ఎందుకు కష్టాలు పడ్డారు అని అంటే ఇప్పుడు పురుషార్థం చేసేటప్పుడు మన బ్యాచ్లే అన్నమాట. ఆయన అంటే భావన ఉంటది, కానీ అందరినీ ఆయన దూరం చేసేస్తూ ఉంటారు. అందరినీ ఆ దూరం చేసే సంస్కారం రికార్డ్ చేసేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత ఏమైతది? ఎక్కడో చోట మళ్ళీ వాళ్ళకి జీవితంలో అలాంటి పరిస్థితులే వస్తాయి.
ఆ భక్తులుగా కష్టాలు వచ్చేసి ఆయన కోసం వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఈళ్ళు చేసుకున్న పాపానికి మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటే మళ్ళీ ఆర్తనాదాలు చేస్తూ కూర్చుంటారు. వాళ్ళు ఎంతో భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళాలని చూస్తుంటారు. సమాజము, వాళ్ళు, వీళ్ళంతా వెనక్కి లాగేస్తూ ఉంటారు. ఎందుకు ఆ భక్తులకు ఆ పరిస్థితి వస్తుందంటే ఇప్పుడు అందరిని వెనక్కి లాగుతున్నారు కాబట్టి. సో ప్రాప్తులేమి రావు. ప్రాప్తులేమి రాకుండా బీద కుటుంబాల్లో జన్మలు తీసేసుకుంటారు. కష్టాలు పడ్డ వాళ్ళు మెజారిటీ ఆ బీద కుటుంబాల్లోనే ఉంటారు. వచ్చేసి ఆ కష్టాలు పడతారు. కష్టాలు ఎక్కువైపోయేసరికి ఈ సంగమంలో ప్రతిదానికి బాబా, బాబా అనడం అలవాటు కాబట్టి అక్కడ కూడా మళ్ళీ భగవంతుని పేరే పిలుస్తారు. ఈ రోజు మనకంటూ ఒక ఇండివిడ్యుయాలిటీ ఉండాలి. మనకంటూ ఒక సొంత సంపాదన ఉండాలని చాలా మందికి లేదు. అంత అధీన సంస్కారాలు ఆయన పేరు పెట్టుకొని ఎట్లా బతుకుదామన్న సంస్కారాలు రికార్డ్ చేసేస్తున్నాం. సో అక్కడ కూడా ఏం చేస్తారు? మళ్ళీ ఆయన కోసమే ఆర్తనాదాలు చేస్తారు. కానీ అందరిని ఆయన నుంచి దూరం చేసే సంస్కారాలు రికార్డ్ అయిపోయాయి కాబట్టి, ఆ పాపం, ఆ సంస్కారం ఉంది కాబట్టి ఎక్కడో చేస్తారు. మళ్ళీ సమాజం మొత్తం వాళ్ళని వెనక్కి లాగితే నానా కష్టాలు పడి ఆర్తనాదాలు చేసి, చేసి, చేసి ఫైనల్‌గా శరీరం వదులుతారు. సో అందరికి ఏమనిపిస్తదంటే భక్తులకు కష్టాలు ఎక్కువ అనిపిస్తది. భక్తులకు ఎప్పుడూ కష్టాలు రావు. ఏమైనా ఆ పరిస్థితుల ప్రభావంతోటి వచ్చినా భగవంతుడు కాపాడతాడు. సో ఎవరికి కష్టాలొస్తున్నాయి? పాపాత్ములకొస్తున్నాయి. అందరిని భగవంతుడికి దూరం చేసేసి, ఆ తర్వాత అటువంటి పరిస్థితులు రావా అంటే డెఫినెట్‌గా వస్తాయి. సో వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. అదర్‌వైజ్ ఎవరైతే సత్యమైన భక్తులుంటారో, ఆయన స్మృతిలో ఉండి ఆయన ఆజ్ఞని పాటించుకుంటే ఆళ్ళు బానే ఉంటారు. సో ఏ సంస్కారం రికార్డ్ చేసుకుంటున్నాం? అందరిని మనము బాబాకి దగ్గర చేస్తున్నామా? దూరం చేస్తున్నామా? బాబా జ్ఞానం చెప్పేటప్పుడు ఉన్నతి వైపు తీసుకెళ్తున్నామా? ఫిక్స్డ్ రిపీట్ అని చెప్పి ఎందుకు పనికిరాదన్న టైప్‌లో చెప్తున్నామా? ఇది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సిన విషయం. కాబట్టి విన్న బాబాతోనే, మాట్లాడిన బాబాతోనే, చూసిన బాబానే, నడిచిన బాబాతోనే. సో ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఎట్లా తీసుకొస్తారు అంటే ఒక స్టేజ్‌లో మీరు ఆయనకి దగ్గరైపోవాలి. ఆయన యొక్క సంకల్పాలు మీరు వినగలగాలి. వినడం అంటే చెవుల ద్వారా కాదు, మనస్సు ద్వారా. సో ఆయన తోటి డైరెక్ట్ కాంటాక్ట్‌లోకొచ్చేస్తారు. ఆయనతో చెప్పింది వింటారు. ఆయనతో మాట్లాడతారు. మన కళ్ళ ద్వారా చూసినా ఆయనే కనిపించాలి అనంటే, ఇప్పుడు నేను జూమ్‌లో క్లాసులు చేస్తూ ఉంటే, ఇప్పుడు నాకు చూస్తుంటే మీ అంతా కనిపిస్తున్నారు. కానీ చూసినా బాబానే. ఎట్లా కనిపిస్తాడు బాబా? మీరంతా ఎవరు? మీతో సంబంధం ఎలా ఏర్పడింది? ఆయన ద్వారానే ఏర్పడింది. సో ఆ విషయం మనకి గుర్తు ఉండబట్టే, మీరంతా ఆయన పిల్లలన్న అవగాహన నాకుంది కాబట్టే, మీ ఉన్నతి కోసం మీ గౌరవం ఇవ్వడం ఇక్కడ జ్ఞానం చెప్తుంది అందుకే. సో ఇప్పుడు ఏం ఏం చూస్తున్నాము? బాబాని చూసినట్లే కదా! బాబాని చూసాను గాబట్టే, మీ ఉన్నతి కోసం చెప్పాల్సొస్తుంది. ఆయనని నేను చూడలేదనుకోండి. సో వీళ్ళు ఏం చేసుకోకపోతే నాకెందుకు అనిపిస్తది. సో చూడ్డం అంటే భౌతిక నేత్రాలు కాదు. ఆత్మతో చూడ్డము. సో ఆయన పిల్లలుగా అందరికీ గౌరవం ఇవ్వాలి. ఇది చూడ్డం అంటే. తర్వాత నడిచిన బాబాతోనే. సో నడిచిన బాబాతోనే అనంటే మళ్ళీ స్థూలానికెళ్ళిపోద్దు. ఆయన చెప్పిన మార్గంలో నడవడం ఇక్కడ. అది దానర్థం. మనం ఇంట్లో ఆఫీస్‌లోకెళ్ళిపోయి నడిచేటప్పుడు నేను బాబాని వెంట పెట్టుకొని ఎళ్తున్నా అంటే యెస్, బాబా తోడుగానే ఉంటారు. కానీ నడిచినా బాబాతోనే అంటే నడవడం ఏ మార్గంలో నడవాలి? ఆయన చెప్పిన ధర్మ మార్గంలో నడవాలి. ఆత్మకు వర్తింప చేయాలి. సో ఆ ధర్మ మార్గంలో నడుస్తున్నామంటే బాబాతో నడుస్తున్నామని అర్థం. అధర్మ మార్గంలో నడుస్తున్నాము అంటే బాబాని వదిలేసి నడుస్తున్నామని అర్థం. అది నడవడం అంటే. తర్వాత ఆలోచించిన బాబా విషయాలే. సో బుద్ధిలో ఎప్పుడు ఏమంటే ఆ బాబా నెమరవేయడం అంటారు చూసారా? ఆ రకంగా బాబా జ్ఞానం విషయాలే జరగాలి. సో రెగ్యులర్‌గా మురళీలు చదువుతూ ఉంటాం కాబట్టి మేము గూడా ఎప్పుడైనా ప్రయాణాలు జరిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఏమన్నా జ్ఞానం పాయింట్స్ ఉంటే వాటి గురించి ఇంత జ్ఞానం అర్థం చేసుకోగలిగామంటే మాకు స్టార్టింగ్‌లో కొంత అర్థం కానప్పుడు ఈ పాయింట్ అంటే ఏంటి? నా లైఫ్‌లో ఏం జరిగింది? ఎక్కడ దీన్ని అప్లై చేయాలి? సో ఇక్కడెందుకు ఇదేదైతే మేము రిసర్చ్ చేసాం ఇదంతా అంటున్నాం ఇవన్నీ ఏంటి? బాబా విషయాలు ఆలోచించడం. సో అవి ఆలోచిస్తుంటే ఏమైద్దంటే ఎక్కడో చోట టచ్ అయిపోతది ఆన్సర్ మనకి. సో కాబట్టి ఆలోచించిన బాబా విషయాలే, చేసిన బాబా చెప్పిన శ్రేష్ఠ కర్మనే చెయ్యాలి. సో శ్రేష్ఠ కర్మలని వేటినంటారు? ఏదైతే మనము సత్యుగి స్థాపన కోసం సతో ప్రధానత ఉంటదో, విశ్వ కళ్యాణం కోసం చేస్తామో అవన్నీ శ్రేష్ఠ కర్మ. బాబా ఏదైతే చేస్తున్నారో అది మనం చేస్తే అది శ్రేష్ఠ కర్మ. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.
గుర్తుండాలంటే దాత, విధాత, వరదాత. ఈ కర్తవ్యాలు మనకు గుర్తున్నాయి. ఈ బిరుదులు మనకు గుర్తున్నా గాని మనం శ్రేష్ఠ కర్మలు చేస్తున్నామా, చేయట్లేదా మనకే తెలిసిపోతది. తర్వాత దీనినే బాబాపై గౌరవం యొక్క రికార్డు అని అంటారు. సో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మరి ఇంతకి ఇవన్నీ మనం చేస్తున్నామా? బాబా చెప్పినట్టు వింటున్నామా? వ్యక్తులు చెప్పినట్టు వింటున్నామా? సో బాబా యొక్క 4 రూపాలు ఏవైతున్నాయో తండ్రి, టీచరు, సద్గురువు, ప్రియుడు అని అంటున్నారో ఆ సంబంధాలకు గౌరవం ఇస్తున్నామా? లేదా బాబా చూసుకుంటాడని చెప్పి ఏమైనా అగౌరవపరుస్తున్నామా? సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది మీరు చేస్తున్న పురుషార్థం. ఈ విధంగా పరిశీలించుకోండి. మొదటి విషయంలో మొదటి తరగతిలో ఉన్నానా? లేక రెండవ తరగతిలో ఉన్నానా అని. అఖండంగా ఉందా? లేక ఖండితంగా అయిపోయిందా? అచంచలంగా ఉందా? లేక మాయా పరిస్థితులను అనుసరించి గౌరవం యొక్క రికార్డు అలజడిలోకి వచ్చిందా? లేక రేఖ సదా తిన్నగా ఉందా? లేక వంకరగా ఉందా? సో ఇవన్నీ పరిశీలించుకోండి. సో రేపు మళ్ళీ మురళి కంటిన్యూ చేస్తాను. సో ఎవరెవరైతే మురళి డేట్ ఏంటా అని చెప్పి ఇక్కడ చాట్ లో మెసేజ్‌లు పెడుతున్నారో మేము ఆల్రెడీ గ్రూప్ లో పెడుతున్నాం క్లాస్ స్టార్ట్ చేసే ముందు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా మనం పరిశీలించుకోలేకపోతే ఇంకా పెద్ద పెద్ద విషయాల్ని ఏం పరిశీలిస్తాము? సో ఈ రోజు ఈ మురళి ఇక్కడ అయిపోయి ఇంకా కంటిన్యూయేషన్ ఉంది అంటే రేపు ఇదే మురళి మళ్ళీ కంటిన్యూ అవుతది. మళ్ళీ రేపేం మురళి చెప్తారు డేట్ ఏంటని చెప్పి పెట్టేసి ఇతరులని డిస్టర్బ్ చేయొద్దు ఇంక ఇప్పటి నుంచి క్లాస్‌లో. అందరూ శ్రద్ధగా పెట్టేటప్పుడు మీరు మెసేజ్‌లు పెడుతూ కూర్చుంటే పని మానుకుని వాళ్ళు డేట్లు పెట్టుతూ కూర్చోవాల్సొస్తది. సో క్లాస్ అటెండ్ అయ్యే ముందు ఒక్కసారి గ్రూప్‌లో చూసుకోండి. గ్రూప్‌లో ఏ మురళి నడుస్తుందో మీకే తెలిసిపోతది. సో ఇతరులను డిస్టర్బ్ చేసే అధికారాలు బాబా మనకివ్వలేదు. సో ప్రతిసారి గ్రూప్‌లో మెసేజ్ పెట్టేస్తున్నాం క్లాస్ స్టార్ట్ చేసి. ఏదన్నా ఎక్స్‌ట్రీమ్ కేస్‌లో అప్పటిదాకా చేయొచ్చేమో గానీ, మురళి ఎదురుంగా పెట్టుకోవాల్సిన చోటైతే ముందే ఇన్ఫర్మేషన్ గ్రూప్‌లో ఉంది. సో తోటి విద్యార్థులను డిస్టర్బ్ చేసే అధికారాలు మనకు లేవు గాబట్టి, మిగిలిన వాళ్ళు కొంచెం అలర్ట్‌గా ఉండి క్రమశిక్షణతోటి క్లాస్‌కి రావాలన్నది మనవి. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.